నారాయణ సమాజమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముట. అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శ్రీ వాసుదేవ నమోస్తుతే. మిగిలిన ప్రోగ్రామ్స్ వేరేది. కరుణాపూర్ణ సుధాబ్ధే కబళిత ఘన విశ్వరూప కిరణావళ్యా అరుణాచల పరమాత్మన్ అరుణాచల పరమాత్మన్ అరుణో భవ చిత్త కంజ సువికాసాయ. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ భగవతే రమణాయ నమః. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమః. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. ఆలయంలో కలిసి అనుగ్రహిస్తున్న పరివార సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి పాదపద్మాలకు నమస్కరిస్తూ, ఈసారి ఇక్కడ మొత్తం ఒక 4 పూటలు మనం చెప్పుకుంటున్నది ఉపదేశారం. ఇందులో విశేషించి 4 పూటలు 5 పూటలు అవుతుంది. 5 పూటలు అంటే ఇది కాక 4 పూటలు 5 పూటలు ఉపదేశారం అని చెప్పుకోబోతున్నాం. ఉపదేశారం అనగానే చాలా మందికి తెలుసు, ఇది రమణుల వారి రచన. అరుణాచల మహర్షి అయినటువంటి రమణాచలం రచించినది. అరుణాచలం రమణ అచలం. అచలం అంటే కదలకుండా ఉన్నవాడని అర్థం. అరుణాచలం చేరాక రమణులు అచలమే అయ్యారు, కదలకుండానే ఉన్నారు. అసలు విశ్వవ్యాపకమైన తత్వం ఉంది, అది ఎప్పుడూ అచలమే. అచలోయం సనాతన అని. అటువంటి భగవత్తత్వాన్ని తాను అనుభవించి ఆ భగవత్తత్వానికి తాను ఉదాహరణగా నిలబడినట్టు గొప్ప వ్యక్తి రమణుల వారు. తాను కదలకుండానే ప్రపంచాన్నంతటినీ తన చుట్టూ కదిలేలా చేసినటువంటి రమణుల వారు అరుణాచల ప్రదక్షిణ అందరూ ఎలా చేస్తారో దేశ విదేశాలను మేధావులు రమణాచల ప్రదక్షిణ చేశారు. వారు చెప్పినటువంటి మాటల చేత ప్రభావితులయ్యారు. అంటే ప్రపంచంలో ఏ తాత్వికుడైనా ఏ మేధావి అయినా స్పందించేటంత గొప్ప జ్ఞానం రమణుల వారి నుంచి వచ్చింది. చాలామందికి తెలుసుంది, పాల్ బ్రంటన్ రచించింది సీక్రెట్ ఇండియా గ్రంథంలో రమణుల వల్ల ఎలా ప్రభావితులయ్యారు, సత్యం అక్కడ ఎలా సాక్షాత్కరించింది అనేది. ఇలాంటివి చాలా చాలా గ్రంథాలు ఉన్నాయి. రమణుల వారు గురించిన గ్రంథాలు ఉన్నాయి, రమణుల వారు రచించిన గ్రంథాలు ఉన్నాయి. అయితే వారి రచన కంటే వారి ఉనికే చాలా ప్రభావితం చేసింది. అప్పుడు బ్రహ్మతత్వము బ్రహ్మ విద్య అనుభవపూర్వకంగా తెలుసు సిద్ధ పురుషులు వారు. అటువంటి మహనీయులు రచించిన గ్రంథాలన్నింటిలోనూ దేని ప్రత్యేకత దానికి ఉన్నది, కానీ ఉపదేశారం యొక్క ప్రత్యేకత చాలా విశేషం. దీని పేరు ఉపదేశ సారం. ఎవరి ఉపదేశాలకు సారం ఇది ఆలోచించింది. అంటే జ్ఞానోపదేశం అన్న మాట ఉంది. జ్ఞానాన్ని ఉపదేశించేవి శాస్త్రములు. ఆ జ్ఞానాన్ని మనకు అనేక రకములుగా శాస్త్రం అందిస్తుంది. అందులో ప్రధానంగా వేదము, దాని సారమైన వేదాంతము. వేదాంతం అంటే ఉపనిషత్తులు. ఉపనిషత్తుల్లో చెప్పిందంతా చెప్పినది మనకని భగవద్గీత చెప్పింది. ఇక్కడ ఈ రెండింటికి మధ్యలో మరొకటి ఉంది, బ్రహ్మసూత్రములు అని చెప్పబడుతుంది. బ్రహ్మ విద్యకి ఇవి ఆధార గ్రంథాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, దాని తర్వాత భగవద్గీత. ఈ 3 ప్రధానం.
ఇందులో మనకి సమగ్రమైన సనాతన ధర్మం ఉంది. కొందరు అనుకుంటారు కేవలం ఇది బ్రహ్మ విద్య వేదాంత విద్యను మాత్రమే కాదు, మానవుడు తరించడానికి కావలసినవన్నీ అందిస్తూ ఉన్నాయి ఈ గ్రంథములు. ఆ గ్రంథములను ఇప్పుడు అధ్యయనం చేస్తే మళ్ళీ భాష్యాలు కూడా ఉన్న ఆదిశంకర భగవత్పాల్ వారు అద్భుతమైన భాష్యారచన చేశారు. అవన్నీ విస్తార వాంగ్మయం. ఆసక్తి గలవారు మథనం చేస్తారు, సాధన చేస్తారు. కానీ వాటి సారం తీసుకొచ్చి అందరికీ అందివ్వడం అనేటువంటి గొప్ప పని చేశారు మహానుభావులు మహర్షులైన రమణులు వారు. అది ఉపదేశ సారము. ఒక విధంగా దీని గురించి చెప్తూ పెద్దవారు అన్నారు, ఇది ఉపదేశ సారం మాత్రమే కాదు, ఉపనిషత్ సారం అని కూడా. ఉపనిషత్తులు చాలా ఉన్నాయి, ఉపనిషత్తుల సారమంతా ఇందులో ఉంది. శ్రద్ధగా ఇది వినగలిగితే దీనిలో మనం బాగుపడతాం. ఇందులో సాధారణ ఒక జ్ఞానాన్ని చెప్పేటప్పుడు ఉదాహరణలు చెప్తారు. ఏదైనా ఒక సందేహం ఉంటే దాన్ని ఖండన చేస్తారు. ఎవరైనా దాన్ని కాదంటే దాన్ని కూడా తార్కికంగా ఖండన చేసి ప్రతిపాదిస్తారు. అలాంటి గొడవలేవి ఉండవు. ఇందులో నేరుగా చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇది మొత్తం 30 చిన్న చిన్న గీతాలు, సంస్కృత గీతాలు అనుకోవచ్చు. ఆ గీత రూపమైన సంస్కృతంలో రచించారు వీరు ఉపదేశసారం. అసలు రచించిన తీరేమిటి అని ఆలోచిస్తే వారు స్వతంత్రంగా రచించిన రచనల్లో మనకి అరుణాచల అక్షర మణమాల చాలా ప్రసిద్ధి. అరుణాచలం మనసు స్మరించు వారలకు అహము తొలగించదు అరుణాచల అంటూ అద్భుతమైన ఆత్మతత్వాన్ని అందులో ఆవిష్కరణ చేశారు. ఇవి కాక ఇంతకు ప్రార్థనలో చదువుకున్న అరుణాచల పంచరత్నములు, కొన్ని ప్రత్యేక రచనలు ఉన్నాయి. కొన్ని స్వయంగా వారు రచించారు. కొన్ని వారు చెప్పిన మాటలని సంస్కృతంలో అందించిన వారు కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని. మన చరిత్రలో గొప్ప గొప్ప స్కాలర్స్ ఉన్నారు. అందులో కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని ఒకరు. వారు ఆ రోజుల్లో అత్యద్భుతమైన మహాకవి, ఉపాసకుడు, సిద్ధపురుషుడు, మంత్రసిద్ధిని పొందినవాడు. అటువంటి వారు వచ్చి రమణుల వారిని ఆశ్రయించి ఆయన ద్వారా తత్వదర్శనం పొంది ధన్యులయ్యారు. అసలు రమణ మహర్షిని అంటున్నాం కానీ ఆ పేరు పెట్టింది కావ్యకంఠ గణపతి ముని. ఆయన తెలుగువారు కావడం మనం గర్వించదగ్గ అంశం. అంటే జ్ఞానానికి తెలుగు తమిళ ఇత్యాదులు ఉండవు, కానీ ఏ భాషలోనైనా ఋషుల జ్ఞానమే పలికింది భారతదేశంలో. అందుకే ప్రతి దేశ భాష గొప్పది. ప్రతి దేశ భాష సనాతన ధర్మాన్ని తన పలుకులో పలికింది. అలా వచ్చినటువంటి వాటిలో గణపతి ముని గారు చాలా విశేషం. ఆయన రచించినంత సంస్కృతంలోనే, తెలుగువారే కానీ సంస్కృతంలో అపారమైన వాంగ్మయాన్ని అందించారు. ఉమాశాస్త్రం 1000 శ్లోకాల గ్రంథం రచించారు. అలాగే విశ్వదర్శనం అంటూ యూనివర్స్ నిర్మాణం గురించి ఆయన వేదాధారంగా అద్భుతమైన విజ్ఞానాన్ని అందించారు. ఇంకా ఎన్నో. కావ్యకంఠ ఆయన బిరుదు. ఆయన ఇక్కడ రమణాచలం అంటే అరుణాచలం వచ్చేటప్పటికే ఆయన అనేక క్షేత్రములను సాధన చేసి సిద్ధి పొందారు. అవన్నీ కూడా పుస్తక రూపంలో మనకు ఉన్నాయి. వారు ఇక్కడికి చేరి రమణుల వారిని, అప్పుడు ఇంకా ఆయన పేరు పెట్టలేదు ఎవరు, వెంకటరామన్ అని పూర్వాశ్రమ నామం. ఆయన తపస్సులు ఉన్నారు, మౌనంలోనే ఉన్నారు. ఆయన మౌనం వదిలి మొట్టమొదట మాట్లాడినది గణపతి ముని గారి ప్రశ్న వల్లనే. ఆయన మాట్లాడించిన వారు ఇంకా అంటే తాను మౌనంగా ఉన్న సిద్ధపురుషుని ప్రపంచం ముందుకు తీసుకొచ్చి ఆయన చేత మాట్లాడించి ఆ మాటలు మనందరూ శిరోధార్యంగా వహించేటట్లు చేసిన వారు గణపతి ముని. అందుకు గణపతి ముని గారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వారు రమణుల వారి బోధనని రమణ గీతాన్ని సంస్కృతంలో రచించారు. అంటే వారు ఏం చెప్పారు వాటి చక్కగా సంస్కృతంలో తీసుకొచ్చారు. ఇంకొకటి రమణుల వాంగ్మయం మనకు అందించడంలో గొప్ప కృషి చేసిన వారిలో కపాల శాస్త్రి గారు. వీరు గణపతి ముని గారి ఉమాశాస్త్రానికి కూడా మంచి భాషను రచించారు సంస్కృతంలో. మొత్తానికి గణపతి ముని రమణులు ఎటువంటి వారంటే వివేకానంద, రామకృష్ణ పరమహంస వంటి వారు. రామకృష్ణ పరమహంస ప్రభ వివేకానందుల వల్ల ఎలా వ్యాప్తికి వచ్చిందో అదేవిధంగా రమణుల ప్రభ గణపతి ముని గారి ద్వారా అలా వ్యాప్తిలోకి వచ్చింది. ఇంత చెప్తున్నామంటే ఉపదేశసారానికి కూడాను ఒక లఘు టీకా, లఘు భాష్యం రచించారు గణపతి ముని గారు. అంటే అది అంతా చదివిన తర్వాత మళ్ళీ మనం ఉపదేశసారంలోనే ఉండిపోవాలి. అందులో ప్రతి వాక్యం నిరంతరం మననం చేసుకోవాలి. అంత చెప్పదలుచుకున్న విషయాన్ని ఒక్క వాక్యంలో పొదిగి చెప్తే దాని సూత్రం అంటారు. సూత్ర రచన అని వినుంటాం మన. బ్రహ్మసూత్రాలు, భక్తి సూత్రాలు ఇత్యాదులు ఉన్నాయి మనకి. ఆ ఒక్క వాక్యం గుర్తుపెట్టుకుంటే చాలు, దానిలో మొత్తం ఉంటుంది. అదేమిటో తెలుసుకోవాలంటే అనలైజ్ చేయాలి, దానిలో విషయం గ్రహించాలి. అంత గ్రహించి మళ్ళీ వాక్యం దగ్గరికి వెళ్ళిపోవాలి. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఆ వాక్యమే. అలాంటి సూత్రప్రాయ రచన అంటారు వాటిని. ఆ సూత్రములు ఎలాంటివో అలాంటివి. వాళ్ళ సూత్రములు ఎలాగైతే క్లిష్టంగా ఉంటాయి అలా ఉండవు, హాయిగా ఉంటాయి.
అందుకే గీతం రూపంలో రచించడంలో మరింత హాయిగా గుర్తుపెట్టుకుని పాడుకోవచ్చు కూడా. రోజు అర్థం తర్వాత అవుతుంది. మన విన్న అర్థమైపోతాయా, తలూపుతాం కానీ తర్వాత మననం చేసుకోవాలి వాటిని. అలాంటి అత్యద్భుతమైన రచన. ఉపదేశాలలో ఉన్నటువంటి గీతాలు చిన్న గీతాలే, ప్రతి దానిలో ఒక విధంగా చెప్తే 2 వాక్యాలు, ఇంకా విభాగం చేస్తే దాని 4 వాక్యాలు అనుకోవచ్చు. ఇది మొత్తం 30 ఉన్నాయి ఇందులో. ఆ 30ని మనం చెప్పుకోబోతున్నాం. అయితే ఉపదేశాలు ఏ నేపథ్యంలో రచించారు అంటే, మురగనార్ అని ఒక ఆయన, వారి దగ్గర ఉండేటువంటి భక్తుల్లో అప్పుడు ప్రభావితులైన వాళ్ళు కవులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, తాత్వికులు ఉన్నారు, పండితులు ఉన్నారు. ఆయన చుట్టూ ఆశ్రయించిన వారిలో ఆయన ముగవై కన్నన్ మురగనార్ అనే పేరు కలిగిన తమిళ మహాకవి అయిన ఆయన ఒక 5-6 వేల గీతాలతో గొప్ప గొప్ప రచనలు చేశారు. ఒక గీతంలో ఆయన రచించింది తమిళంలో ఉంటుంది. ఇది దారుకావనంలో శివలీల అనేది చాలా ప్రసిద్ధి పురాణంలో. అది రమణుల వరకు కూడా చాలా ప్రీతి. అది తమిళ శివభక్త గాథలు ఎక్కువ చెప్తూ ఉంటారు. దారుకావనంలో శివుడి లీల చేసి అక్కడ ఉన్నటువంటి అనేక మంది మహర్షులు కర్మ అహంకారంతో యజ్ఞం చేస్తున్నాను అహంకరించి ఉన్నటువంటి వారు అహంకారం పోగొడతాడని, అంటే యజ్ఞగతమైన అహంకారాన్ని జ్ఞానంతో పోగొట్టినటువంటిది ఆ లీల. మొత్తం వాళ్ళ యొక్క అహంకారం పోగొట్టిన శివుడు వారికి ఏది ఉపదేశించుంటాడు అంతవరకు రచించి, ఉపదేశం మాత్రం రచించలేదు ఆ మురుగనార్. ఆ ఉపదేశం రచించమని రమణుల వారిని అడిగారు. అంటే ఆ శివుడు అక్కడున్నటువంటి ఆ యజ్ఞం చేస్తున్నటువంటి మునులందరికీ ఏది ఉపదేశించి ఉంటాడో అది రచించమని రమణుల వారిని అడిగారు. అప్పుడు రమణులు అంటే అంతవరకు వారి జ్ఞానం కలిగేలా తాండవం చేస్తాడు శివుడు అక్కడ. ఆ తాండవ విరమణ అనంతరము తాపసులకు శివుడు చేసిన తత్వోపదేశం, దీన్ని మీరే పూరించాలి అన్నాడు. అంటే అలా కవి రాయలేదు, ఆ నాట్యం వరకు వర్ణించాడు అద్భుతమైన కవిత్వంతో. ఆ తర్వాత చేసే ఉపదేశం ముఖ్యం. ఆ ఉపదేశం మీరే పూరించండి అని అంటే, అప్పుడు మొట్టమొదటి తమిళంలో ఒక తమిళ జానపద ఛందస్సుని ఆధారం చేసుకొని ఆ ఉపదేశాన్ని రమణుల వారు శిష్యుడి కోరిక మీద రచించారు. అది ముందు తమిళంలో రచింపబడింది. అది జానపదాల్లో పాడే ఉందిపర అనే ఊత పదంతో అది ఉంటుంది. అందుకే తమిళంలో దీని పేరు ఉపదేశ ఉందియా అనే పేరుతో మొట్టమొదట తమిళంలో రచించారు. దాని తర్వాత సంస్కృతంలో మళ్ళీ 30 శ్లోకాలు రమణుల వారే రచించారు. మళ్ళీ తమిళం నుంచి ఎవరు సంస్కృతం చేయలేదు, ఆయనే సంస్కృతంలో ఉపదేశ సారము అని రచించారు. దాని తర్వాత వారే తెలుగులో రచించారు, రమణుల వారే తెలుగులో రచించారు, ద్విపద రూపంలో రచించారు. అంటే తమిళంలో మొదట రచించి, సంస్కృతంలో రచించి, మళ్ళీ తెలుగులో రచించి, మళ్ళీ మలయాళంలో చతుష్పద అనేటువంటి ఛందస్సులో రచించారు. ఇవి రచించిన వారంతా రమణుల వారే. సాధారణంగా వారు చెప్తే మిగిలిన అనువాదం కాదు, వారే స్వయంగా రచించారు. పైగా వారి చేతి వ్రాత ఒకటి చూడాలి. రమణుల వారి చేతి వ్రాత ముత్యాలు పెరిచినట్టు ఉంటుందండి, అంత అందంగా ఉంటుంది. పైగా ఆయన దగ్గర ఉన్న శుభ్రత కానీ ఏది వ్యర్థం కానీ భర్త. ఎవరైనా పేపర్ కొంత రాసి పడిస్తే ఆ మిగిలిన భాగం జాగ్రత్తగా తీసుకుని పెట్టుకుని దాని మీద ఏదో రాసుకునే వెంట. యోగులను కొన్ని పరిశీలించాలి మనం. అలా రచనలు కొన్ని ఉన్నాయి. ఈ రచనలన్నీ కూడాను ఒకరికి చెప్తున్నట్టు కాకుండా తాను ఏది అనుభవిస్తున్నారో దాని అక్షర రూపంలో ఇచ్చినట్టుంటుంది. అలా ఇచ్చినదే గొప్ప ఉపదేశం అవుతుంది. అంతేగాని 10 పుస్తకాలు చదివి 11వ పుస్తకం వస్తే అది ఉపదేశం అనడానికి లేదు. తాను చక్కగా అనుభవించి పాండిత్యంతో కొందరు గొప్పగా చెప్తారు, కానీ పాండిత్యాన్ని మించింది అనుభవం. ఆ అనుభవం పైగా ఏం పండితులండి రమణులు. 13వ ఏటనే వెళ్ళిపోయి అప్పటి వరకు అది చదివి పెరిగి పురాణంతో పొరకట్లేదు. అరుణాచలానికి వెళ్ళి ఆయన అకుంఠితమైన మౌనంతో తపస్సుతో ఉండగా ఆయన పొందిన జ్ఞానం సామాన్యమైంది కాదు. అందుకే ఆ తర్వాత పండితులు ఆయన దగ్గరికి వచ్చి సంస్కృతం చెప్తూ ఉంటే తర్వాత సంస్కృతం వచ్చిందేమో కానీ పండితులు మించిపోయేశారు. అప్పుడున్న వాళ్ళలో గణపతి మునిని మించిన పండితులు లేరు. ఆయన సంస్కృతంలో ఉపదేశాలను రచించిన తర్వాత ఇది ఎలా ఉందో ఒకసారి చూడండి అని గణపతి ముని గారికి పంపారు. గణపతి ముని నాయన అనేవారు ఆయన. గణపతి ముని అప్పుడు అరుణాచలం చూత గుహ అంటే మామిడి గుహ అందులో ఉన్నారు ఆయన. అక్కడికి ఇది పంపితే ఆయన మొత్తం ఈ రచన చేసిన తర్వాత చూసిన తర్వాత గణపతి ముని కళ్ళు నీళ్ళు తిరిగేట. చూసి ఒక మాట అంటున్నారు, ఇలాంటిది ఒక్క శ్లోకమైనా మనం రచించగలమా అన్నాడు. అంత మహాపండితుడు, అన్ని గ్రంథాలు రచించిన వాడు. ఇక మనము పండితులమే.
అసలు దీన్ని వ్యాఖ్యానించడానికైనా మనకు శక్తి ఉందా అన్నట్టు అని ఒక చంద్రగ్రహణ సమయంలో ఒక 2.5 గంటల కాలంలో ఈ గ్రంథానికి లఘుటీక రచించారు గణపతి ముని. రచన మూలం మాత్రం రమణుల వారే. ఇలాగ సంస్కృతంలో తెలుగులో కూడా రచించారు. తెలుగులో ఆయన రచించినటువంటి చూస్తే చక్కటి అక్షరాలతో తెలుగు అక్షరాలతో రాశారు. పైన దేవనాగరిలో తెలుగు భాష రాశారు. అయితే దీని పేరు ఉపదేశసారమా అంటే ఆ గ్రంథంలో పైన అనుభూతి సారహ అని సంస్కృతం రాసి అనుభూతి సారము అని కింద తెలుగులో వారి చేతి వ్రాతలో ఏముంది అదే చెప్తున్నాం. ఇలా అనుభూతి సారము అని వ్రాసి మళ్ళీ అనుభూతిని కొట్టి ఆయన ఉపదేశం అని పెట్టారు. అయితే ఇది అనుభూతి సారమా ఉపదేశ సారమా? ఉపదేశ సారం అనుభూతేనండి. ఉపదేశం వింటున్నంతసేపు కాదు, అది మన అనుభవాన్ని తెచ్చుకుంటే అది సారం. ఇంకొంది సారం అంటే రసాస్వాదనమే సారం. కనుక ఆయన అనుభూతి సారం అనే పేరు ఆయన నుంచి వచ్చింది. అది ఉపదేశ సారం అని మనం వ్యవహరిస్తున్నాం. ఆ పేరే నిలబడిపోయింది. ఇందులో గొప్ప విశేషం ఏంటంటే అప్పట్లో ఈ శాస్త్రం అనేది తెలిసి ఇప్పుడు వైవి తెలియవనుకోండి. అసలు మానవుడు తరించడానికి ఏంటి కావాలి, ఇది ప్రధానమైన ఉద్దేశం. దాన్ని ఎవరు చెప్పాలి? జీవుడు తరించాలి అంటే వాడు తరించడానికి మాకే ఎవరు చెప్పాలి? చెప్తే శాస్త్రం చెప్పాలి. ఆ శాస్త్రం ఏది? వేదం. వేదం చెప్పిన ప్రకారంగా వచ్చినటువంటివి ఆ తర్వాత వచ్చిన పురాణములు, ఇతిహాసములు. ఉపనిషత్తులు కూడా వేదంలో భాగం కనుక అది వేదమనే చెప్పాలి. ఇప్పుడు అవి ఏం చెప్తున్నాయంటే 3 మార్గాలు ప్రతి వారికి తెలిసినటువంటివి: కర్మ, ఉపాసన, జ్ఞానం. ఈ 3 మార్గాలు. కర్మ గొప్పదా, ఉపాసన గొప్పదా, జ్ఞానం గొప్పదా అని మళ్ళీ మీమాంస. జ్ఞానమే గొప్పదని ప్రవచనాలు వింటాం కానీ కర్మలు చేయడం మానం. కర్మలంటే మనకి ఇక్కడ తెలుసుకోవాల్సిందే. డూ యువర్ డ్యూటీ అన్నారు కదండి, కర్మలు చేస్తాను. కర్మ చేయకం చేస్తాం, కర్మ అలుగు చేస్తాం. కానీ కర్మ అనే మాటకి శాస్త్రంలో చెప్పిన కర్మ మార్గం అంటే అర్థం ఏంటంటే శాస్త్రము నీకు ఏది విధి అని చెప్పిందో దాన్ని పాటించడమే కర్మ. ఇది తెలుసుకోవాల్సింది. అదే నిన్నాడు ఉద్యోగం చేశానంటే కర్మ చేశాను, చేయకపోతే కర్మ బతకలు. కానీ అది కర్మ కాదు. శాస్త్రము నీకు నిర్దేశించినటువంటి సత్కర్మ ఏది ఉందో దాన్నే కర్మ అని చెప్పాలి. కర్మాచరించడం దుష్కర్మ సత్కర్మ అని అడగకూడదు. వాడు గుణవంతుడండి అంటే దుర్గుణవంతుడా సుగుణవంతుడా అన్నా. గుణవంతుడంటే సద్గుణవంతుడనే అర్థం. అదే కర్మ అంటే సత్కర్మ అని తీసుకోవాలి. ఇక్కడ సత్కర్మాచరణ ఇది అవసరమా లేదా అంటే మళ్ళీ ఉపనిషత్తులోకి వెళ్తే నా కర్మణ న ప్రజయా ధనేన త్యాగే నేకే అమృతత్వ మానసు అని మంత్రం ఉంది. కర్మతో గాని ధనంతో గాని సంపత్తో గాని అమృతాన్ని పొందలేరు. త్యాగేన వాటిని విడిచిపెట్టడం వల్ల మాత్రమే అమృతత్వాన్ని పొందుతున్నారు అని. ఇదేమైనా బాగుందండి? వేదం అంతవరకు కర్మ చెప్పి కర్మను విడిచిపెడితే బాగుంటుంది అని చెప్పడానికి విడిచిపెట్టాల్సింది చెప్పడం ఎందుకు? ఇలా మన పరస్పర వైరుధ్యంలో ఉంటుంది. కొంతమంది చర్చలు చేసేవారు కూడా ఈ కర్మ మార్గాలన్నీ కాదండి, అంత అహం బ్రహ్మాస్మి, వేదాంత మార్గం, మేమంతా మెడిటేషన్ ఇలా అంటూ ఉంటారు. అంటే వాళ్ళ కర్మలు మారేయడం చాలా బెటర్గా కనబడింది ఇక్కడ. వాళ్ళు చేయలేని చెప్పుకోవడానికి. కొన్ని ఉపాసన తర్వాత మార్గం. ఉపాసన కూడా వేదమే చెప్తుంది. ఉపనిషత్తుల్లోని ఉపాసనలు ఉన్నాయి చాలా. ఛాందోగ్యోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తుల్లో ఉపాసనా విద్యలు ఉన్నాయి. ఈ ఉపాసనలు కూడా ఎందుకు చెప్పిందంటే జీవుడు తరించడానికి పనికొచ్చే వల్ల కర్మ, ఉపాసన, దాని తర్వాత విచారణ మార్గం, దానికి జ్ఞాన మార్గం అంటాం. విచారణ ఇది ఆలోచన చేసేది ఇక్కడ. అయితే వీటిలో అనుసంధానంగా మధ్యలో యోగ మార్గం ఒకటి ఉంటుంది. ఆ యోగము వీటన్నిటికీ అవసరమే. ఏది ఇటు ఉపాసనకి అది జ్ఞానానికి కూడా యోగం ఉంది. కానీ యోగం సంపూర్ణంగా మోక్షాన్ని ఇచ్చేది కాదు. అయితే ఈ కర్మ ఎంతవరకు మనకు అవసరము, ఉపాసన ఎంతవరకు అవసరము, ఈ యోగం ఎంతవరకు అవసరము, జ్ఞానం అంటే ఏమిటి, అది అంతిమ లక్ష్యం. అది పొందడానికి వీటిని ఎలా వాడుకోవాలి. ఎందుకంటే కర్మలు చేస్తూ ఉంటే ఆ కర్మల వల్ల మళ్ళీ ఫలాకాంక్ష పెరిగి వాటి వల్ల జన్మలు వస్తుంటే తరించం. కర్మ చేయకపోతే పతనమైపోతాం. చాలా చిక్కు. కర్మలు చేయకపోతే తరించము, కర్మలు చేస్తే బంధితులు అయిపోయి జన్మల్లోకి వెళ్ళిపోతాం. ఇదేమైనా బాగుందా అండి? చాలా ఇక్కట్లు ఉన్నాయి. పై శరీరం పేరు కర్మ శరీరం. కర్మ చేయగా చేస్తుందండి, కర్మ చేసి తీరుతుంది. కనుక ఏ కర్మ చేయకంటే చెడు కర్మ చేయడం మొదలెడుతున్నాడు. కానీ కర్మ అంటే ముందు మన నిర్వచనం తెలుసుకోవాల్సిందండి. శాస్త్రోక్తమైనదే కర్మ, అది ఆచరించవలసిందే ప్రతివారు. కానీ అది ముక్తినిస్తుందా? ముక్తినివ్వదు. అది క్రమశః ఉపయోగపడుతుంది. కనుక కర్మని ఎలా వాడాలి, ఉపాసన ఎలా తీసుకోవాలి,
ఉపాసన అంటే ఏమిటి? ఉపాసన అంటే మనకు తెలిసి పూజ, జపం, ధ్యానం, యోగం కూడా ఉపాసనలోకి తీసుకోవచ్చు మనం. ఇవన్నీ ఎలా చేయాలి, ఆ యోగం ఎలా చేయాలి, యోగంలో చెప్పిన ప్రాణాయామాదులు అవేమిటి, ఇవి మనకి తరించడానికి జీవుడి పరమ ప్రయోజనమైన మోక్షానికి ఎలా పనికొస్తాయి. కనుక వాటిని ఏ విధంగా మనం వాడుకుంటే బాగుపడతామో అవన్నీ ఒక చోట సంకలనం చేస్తూ అటు కర్మకి, ఉపాసనకి, యోగానికి, జ్ఞాన మార్గానికి ఒక వంతెన వేసి వాటన్నిటినీ కలిపి ఒక చోట ఇచ్చిన గ్రంథమే ఉపదేశసారం. ఇక్కడ కర్మ అన్నప్పుడు శాస్త్రం బహుళ కర్మలు చెప్తుంది, ఒకటి కాదు, రెండు కాదు. అన్ని మనం చేయగలమా? ఇది ఆలోచించవలసింది. అప్పుడే చేయలేమని తలపివద్దు, చూస్తే కదా చేయగలమో లేదో చెప్పడం. కానీ చాలా చెప్పింది శాస్త్రం. పైగా ఆ కర్మలన్నీ చేయగలమా అంటే తెలియాలి కదా, తెలియజేసేది వాళ్ళు. పూర్వం అంటే ఒక పరంపర ఉండేది, వాళ్ళు చేసేది వీళ్ళు చేసేది, అవన్నీ పోయే. ఇప్పుడు కొత్త కొత్త వస్తున్నాయి, అసలు తెలియట్లేదు. శాస్త్రం ఏం చెప్పిందో పోయి కొత్తవన్నీ తయారవుతున్నాయి. శాస్త్రంలో ఉన్నది తప్ప కొత్తవన్నీ నెత్తికెక్కించుకునే వాళ్ళు హిందువులే, అది ఒకటి బాధగా ఉంటుంది. మిగిలిన వాళ్ళు మాత్రం వాళ్ళ గ్రంథంలో ఏం చెప్పిందో తూచటం కూడా పాటిస్తారు. మనం వాళ్ళ గ్రంథాన్ని తెలుసుకోలేకపోతున్నాం. సరే, మొత్తానికి ఆ గ్రంథాల్లో ఉన్న కర్మలు ఎన్ని ఆచరిస్తామండి, ఎన్ని చేయగలం? అది కూడా ఎక్కువ కర్మలు చేస్తే ఆయాసం వస్తుందయ్యా, అంత ఆయాస పడకూడదు మళ్ళీ చెప్తారు, శంకరులే చెప్తారు. ఆయాసం అనవసరంగా పెరుగుతుంది. ఎక్కువ ఉపాసనలు చేస్తే విక్షేపం వస్తుంది అన్నాడు ఇక్కడ. మరి చేస్తే బాగుపడతా ఉంటారు, చేస్తే చిక్కుని అంటున్నారు. మరి ఏమిటి అంటే ఎలా చేస్తే చిక్కు విడిపోతుందో తెలుసుకోవాలి ఇక్కడ. అంటే మానేయకుండా అవి చేస్తూ మనం బాగుపడాలి. దానికి ఒక మంచి సోపాన మార్గం పెద్దలే చెప్పారు, పూర్వం చెప్పలేదు. శంకరుడు తన భాష్యాల్లో చాలా చక్కగా చెప్పారు. ఇంకా ఎందరెందరో గొప్ప ఋషులు తెలియజేశారు మనకి. వాటిని చక్కని తేలికైన భాషలో సులభంగా అందిస్తూ, ఇక్కడ సంస్కృతం కూడా చాలా తేలిక. పైకి గొప్ప విషయం చెప్పేటప్పుడు తేలికైన భాష వాడాలండి. ఎప్పుడైనా తేలిక విషయం చెప్పేటప్పుడు గొప్ప భాష వాడాలి. నేను ఎలాగో సబ్జెక్ట్ తేలికే కనుక భాషను గడగడగడగడ సమాసాలతో ఇలా ఉంటూ టబ్బో ఏదో ఉందని చెప్పడం కూడా అయిపోతుంది. కానీ గొప్ప విషయం, గంభీరమైన విషయం చెప్పేటప్పుడు తేలిక భాష వాడాలి. అది వాడుతూ చెప్తున్నారు. ఇప్పుడు ఉపదేశాలకు వెళ్తే ఇందులో ఎన్నున్నాయని చెప్పుకున్నాం, 30. ఇది సంస్కృత రచన చేసింది రమణుల వారే, తెలుగు చేసింది అదే. నేను మలయాళం, తమిళం చెప్పట్లేదు ఇక్కడ. మనకి ప్రస్తుతం ఆ రెండు చాలు. సంస్కృతం కనుక అందరికీ సరిపోతుంది ఇక్కడ. కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం. ఇంతే, ఇలాంటి 30 ఇప్పుడు చదవడానికి ఎంతసేపు పట్టింది, పాడుకోవచ్చు. కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం అని భజన చేస్తే ప్రయోజనం లేదు. జ్ఞాపకం పెట్టుకోవాలి. అందులో లయాత్మకమైన రచన ఉంది కనుక జ్ఞాపకం పెట్టుకుని మననం చేయాలి. అంటే ఒక ఆకర్షణీయమైన శైలిలో అందించాడు మహానుభావుడు. ఆయనకి ఏముందండి, మహర్షి, జీవన్ముక్తుడు. ఆయన మాట్లాడితే, జీవన్ముక్తుడు మాట్లాడితే మన జీవితానికి, వారికి ఏం వ్యక్తిగత ప్రయోజనం లేదు. అటువంటి మహనీయులు, వారి జీవితమే ఉపనిషత్ సందేశం. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. ఉపనిషత్ సారం, ఉపదేశ సారం, వారి జీవితమే ఉపదేశారు. ఇప్పుడు కర్మ గురించి మాట్లాడుతున్నారు. కర్మ మీమాంస అని ఒకటి ఉంది మన శాస్త్రంలో. దర్శన శాస్త్రాలు కొన్ని ఉన్నాయి. వైశేషిక దర్శనం, న్యాయ దర్శనం, యోగ దర్శనం, సాంఖ్య దర్శనం, తర్వాత కర్మ మీమాంసా దర్శనం, వేదాంత మీమాంసా దర్శనం. మొత్తం వీటి షడ్దర్శనాలు అంటారు. ఇవి దర్శనములు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రవర్తకులు ఉన్నారు. కర్మ చేతనే మనం తరించగలం అని చెప్పేది కర్మ మీమాంస. ఇప్పుడు దాని గురించి మాట్లాడుతుంది. ఎందుకంటే సాంఖ్యములు, దాని తర్వాత ముందే చెప్పే యోగములు, అవన్నీ తర్వాత విషయములు. ఆ వైశేషిక దర్శనాలు పేర్లు కూడా చాలా మంది తెలియవు. కానీ ఇవన్నీ వైదిక దర్శనం అంటారు వీటిని. అంటే వేదాన్ని అనుసరించి వచ్చిన దర్శనములు ఇవి. వేదాన్ని అనుసరించిన దర్శనాల గురించే మాట్లాడేవాళ్ళం. ఇప్పుడు వేద విరుద్ధమైన వాటి గురించి చర్చే లేదు. చర్చ లేదంటే అర్థం వాటిని స్వీకరించిన అవసరం లేదు. వేద సమ్మతంగా చెప్పేదే కర్మ. కుర్వన్నేవే కర్మాని జిజీవేష చతుర్భుం సమా అనేటువంటి మంత్రం మనకు ఉపనిషత్తులో కనబడుతుంది. బ్రతుకున్నంతకాలం కర్మాచరణ చెయ్యు అని చెప్పారు ఇక్కడ. కృష్ణ పరమాత్మ కూడా కురు కర్మైవ తస్మాత్వం అన్నాడు. మళ్ళీ భగవద్గీతలోకి వస్తే కర్మను ఆచరణ చేయమన్నాడు. కానీ కర్మ వల్ల ముక్తి రాదు. నా కర్మణా నా ప్రజయ. అందుకు ఇక్కడ ఈ కర్మ మీమాంసకులకు ముందు గట్టి సమాధానం ఇస్తున్నారు. కర్మ మీమాంసకులు ఏమంటారంటే, వాళ్ళలో కూడా శేశ్వర నిరీశ్వర ఉన్నారు. ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు అనేది వాళ్ళు అంగీకరించరు. అంటే లేడని చెప్పడం వాళ్ళ ఉద్దేశం కాదు. ఉన్నాడో లేదో మాకు అనవసరం. మనం చేసిన కర్మకి మన ఫలం వస్తుంది. ఇది ఒప్పుకోవాల్సింది ప్రతివాడికి కూడా. అది కర్మండి బాబు అని ఎప్పటికీ మనకు లోకంలో వింటూ ఉంటాం.
కొన్ని మన జాతులు కలిసిపోయాయండి. ఎవరికైనా బాధ కలిగితే పాపం అంటారు. సృష్టిలో ఎక్కడైనా ఎవడైనా బాధపడితే ఇతర భాషల్లో అట్టే సిన్ అనవడం అనడు. కొన్ని భారతీయ భాషల్లో మాత్రం మనకి ప్రధానంగా తెలుగువారు అయ్యో పాపం అంటే వాడికి బాధపడితే కూడా పాపం అనడం ఏంటి? ఒకప్పుడు చేసుకున్న పాప ఫలమే ఈ బాధరాని ఆయన అని వీడికి తెలియకుండా వచ్చేస్తుంది. కనుక దుఃఖం పాపఫలం అయితే సుఖం పుణ్యఫలం. ఈ రెండు చేసుకొస్తేనే మానవుడు. అందుకు మానవుడు అంటే మిశ్రజీవి. ఎప్పుడు దుఃఖపడుతున్నవాడు ఎవడు ఉండడు, ఎప్పుడు సుఖపడుతున్నవాడు ఉండడు. రెండు కలిసి ఉంటాయి. ఏదో ఒకటి ఉండాలనుకుని శ్రమించడం ఉండే దానితో ఆయుర్యుద్ధం అవుతుంది. ఎలా వస్తాయి ఆ రెండు కూడా. అంటే ఒకప్పుడు కర్మఫలం వల్ల వచ్చింది, కానీ భగవంతుడు ఏమి ఇచ్చి నీకు ఇవ్వలేదు. ఎవరిచ్చారు? నీ కర్మ నీకు వచ్చింది. మరి మధ్యలో భగవంతుడు. అందుకే కర్మయే ఫలమిస్తున్నది అనేటటువంటి కర్మమీమాంసకులకి చెవి మెలిపెట్టి చెప్తున్నాను ఇక్కడ. అసలు ప్రారంభమే ఎలా చేశారంటే కర్తురాజ్ఞయ ప్రాప్యతే ఫలం. కర్మఫలమేది కర్మ వల్ల వస్తుంది అనుకోవద్దు. ఈశ్వర ఆజ్ఞ వల్ల కర్మఫలం వస్తుంది. ఎంత చక్కటి మాట చెప్పారు ఇక్కడ. ఇక్కడ ఈశ్వరుని తీసుకొచ్చారు. ఈశ్వరుని ఎలా తీసుకొచ్చారంటే కర్తు అనే మాటతో తీసుకొచ్చారు. కర్త అనే శబ్దం యొక్క షష్ఠీ విభక్తి కర్తు. కర్త ఒకడు ఉన్నాడు. ఆ కర్త అనే మాట ఈశ్వర శబ్దాన్ని వాడేవారండి రమణుల వారు. ఆయన మౌనం నుంచి బయటకు వచ్చినప్పుడు వాళ్ళ అమ్మగారు వచ్చారు. అక్కడికి వచ్చి ఆవిడ గుండె బాదుకుని ఏడ్చేవట, నువ్వు వెనక్కి వచ్చేసేయండి. కానీ ఆయన జీవన్ముక్తుడు, ఈ బంధమునికి అతీతుడు, దేహాభిమానం లేనటువంటి వాడు. అప్పుడు ఏదైనా ఒక సత్యాన్ని చెప్పమని అడిగినప్పుడు ఒక కాగితం మీద రాసిచ్చారు ఆయన. అందులో మొట్టమొదట చెప్తున్నది ఏంటంటే కర్త జీవుల కర్మల్ని అనుసరించి ఆడిస్తాడు అని రాశారు. ఇది మొదటి వాక్యం. కర్త అంటే ఈశ్వరుడు. ఈశ్వరుడు జీవులను ఆడిస్తున్నాడు. ఈ వాక్యం రాస్తే సరిపోతుంది. కానీ మధ్యలో ఒక మాట అన్నారు, ఈశ్వరుడు వారి కర్మలను అనుసరించి జీవులను ఆడిస్తాడు. అంటే ఈశ్వరుడు కూడా ఒక ఆయన్ని పిలిచి వీడు నచ్చాడు, వీడు సుఖాలు ఇద్దాం, వీడు నచ్చలేదు దుఃఖాలు ఇద్దాం అనుకోడు. అంటే అలా ఇచ్చే ఈశ్వరుడు అయితే పరమ దుర్మార్గుడు. దీనికి మళ్ళీ మన బ్రహ్మసూత్రాల్లో అతడికి నిర్గుణత్వం అంటే దయారాహిత్యము లేదు, ఒకరి పట్ల అభిమానము లేదు అనేటువంటి మాటని బ్రహ్మసూత్రం చెప్తున్నాయి. కానీ ఒకరి పేరు అభిమానం ఉంటే అభిమానం ఉన్నవాడి పట్ల కురిపిస్తాడు సుఖాలని, ఇంకోటి పట్ల ద్వేషం ఉంటే దుఃఖాలు కురిపిస్తాడు. అదే మనం ఏం చేసినా ఆయన్నే నిలదీస్తుంటాం. అది కనబట్టకడ ఉండిపోయాడు కానీ హాయిగా ఎన్ని నెలలు ఇచ్చాయండి. కనుక ఇప్పుడు ఈశ్వరుడిని ప్రవేశపెడితే ఈశ్వరుడే ఇచ్చాడంటే ఎంత ప్రమాదం. లేదు నీ కర్మే ఇచ్చిందంటే ఈశ్వరుడు ఎందుకు? కర్మ ఇవ్వగలదా అనే దాన్ని చెప్తూ కర్మ కిం పరం, కర్మ పరం అంటే అన్నిటినీ మించిపోయినది అంటే అల్టిమేట్. కర్మ ఏం అల్టిమేటా అన్నాడు ఇక్కడ. అంటే కర్మ అన్నిటినీ మించిన గొప్ప విషయమా? అదంత ముఖ్యమైనది కాదు. ఎందుకంటే తత్కర్మ జడం. జడమైన కర్మ ఇప్పుడు జడమే. ఎందుకంటే అనేక వస్తు సముదాయాలతో మనం చేసే కర్మ జడమే. జడం ఫలాన్ని అలా ఇస్తుందండి. నువ్వు చేసిన కర్మ జడమైతే అది ఏం చేసేవో పరిశీలించి దాని ఫలాన్ని ఇచ్చి ఒక చైతన్యం వస్తూ ఉండాలి. ఇక్కడ కర్మ ఈశ్వరుడు ఎలాంటిదంటే ఒక బండి, దాన్ని లాగేటటువంటి ఒక ఎద్దు జంతువు. ఇప్పుడు తనంత తాను బండి కదులుతుందా? కదలదు. అంటే జడమైనటువంటి బండిని చైతన్యంతో ఉన్న ఒక జీవి కదిలించినట్లుగా ఒక చైతన్యం కదిలించింది. అలాగే జడమైన కర్మని ఫలముగా ఇచ్చే ఒక చైతన్య స్వరూపం ఉంది. ఆ చైతన్య స్వరూపమే ఈశ్వరుడు అని. అంటే మనం కర్మ చేసి కూర్చుంటాం. ఇదే విషయం మహిమ్న స్తోత్రంలో క్రతౌ సుప్తే జాగ్రత్త స్వమసి అని ఒక మాటలో చెప్తాడు. యజ్ఞం పూర్తయ్యాక నువ్వు లేస్తావయ్యా అన్నాడు. ఇప్పుడు యజ్ఞం పూర్తయిపోయింది. పూర్తయ్యాక ఏం చేస్తామండి? యజ్ఞం ఎప్పుడు పూర్తి చేస్తాం మనం? పూర్ణాహుత్తం. పూర్ణాహుత్తం పూర్తయిపోయింది. పూర్తి అవుతుందా? లేదు. దాని ఫలం రావాలి. యజ్ఞం చేసి కూర్చున్నారు, ఫలం వచ్చి ఫలం కోసమే యజ్ఞం చేసాం. ఆ ఫలం ఎవరిస్తున్నారు? అది చెప్తున్నారు. నువ్వు చేసిన కర్మని గమనించి ఫలం ఇచ్చేటువంటి ఈశ్వర చైతన్యం ఒకటి ఉన్నది. ఆయన ఆజ్ఞతోనే ఫలం అనేది లభిస్తుంది. కనుక కర్తురాజ్ఞయ ప్రాప్యతే ఫలం. ఈశ్వరుడు ఆజ్ఞతోనే ఫలం లభిస్తుంది, కేవలం కర్మ వల్ల కాదు. కనుక కర్మకి తగ్గ ఫలమైన కర్మకి తగ్గ ఫలం ఇచ్చేవాడు ఈశ్వరుడు. కనుక సనాతన ధర్మంలో ఈశ్వరుడు అనే పదార్థ నిర్వచనం ఏమిటి అంటే జీవుల కర్మలను అనుసరించి ఫలమును ప్రసాదించేవాడు ఈశ్వరుడు. కనుక ఫలప్రదాత ఈశ్వరుడు. అంటే తను నచ్చిన ఫలం ఇవ్వడు, నీ కర్మలకు తగ్గ ఫలం ఇస్తాడు ఇక్కడ. అది బాగా గుర్తు. ఎంత జస్టిఫికేషన్ దీనిలో ఉంది చూడండి. తార్కికంగా ఆలోచించిన
పరమేశ్వరుడు వారి వారి కర్మలను అనుసరించి ఫలితాలు ఇస్తాడు. దీన్ని బట్టి మన సుఖం కావాలంటే చేయవలసిన కర్మ ఏంటి? పుణ్యకర్మలు. మంచి పనులు చేస్తే సుఖాలు వస్తున్నాయి, దుష్టకర్మలు చేస్తే దుఃఖాలు వస్తున్నాయి. ఇదివరకు ఏం చేసామో పక్కన పెట్టేద్దాం, అవి ఎలాగో అనుభవిస్తున్నాం. ఇప్పుడు చేయాల్సింది జాగ్రత్త పడాలి. నీకు సుఖాలే కావాలనుకుంటే పుణ్యకర్మలు చేయి, దుఃఖాలు కావాలనుకోగానే చేస్తావు పాప పనులు. అది వచ్చింది బాగా. అసలు ఏ కర్మైనా బంధిస్తుంది, పుణ్యకర్మైన పాపకర్మైన. పుణ్యకర్మల వల్ల వచ్చే సుఖాలు శాశ్వతాలు కావు. ఒక పుణ్యకర్మ వల్ల ఏదో సుఖం అనిపించావు, సుఖం శాశ్వతమా? ప్రతి సుఖాన్ని అంటిపెట్టుకుని దుఃఖం ఉంటుందండి. ప్రతి సుఖాన్ని అంటిపెట్టుకుని దుఃఖం ఉంటుంది. ఒక ధనం వచ్చిందనుకోండి, ధనం రానంత వరకు అనుకుంటా, ధనం వచ్చే కొత్త మొదలుగుతాయి. ఆ ధనం సంపాదించే వాళ్ళకి తెలుస్తుంటుంది. ఇక్కడ దాని పక్కన ఉంటే ప్రతిదీ అంతే. ఒక కీర్తి వస్తే ఒక భయం ఉంటుంది, ప్రతి దాని వెనకాల ఒక దుఃఖం పొంచి ఉంటుంది. సుఖ దుఃఖాలు వెలుగు నీడలు లాంటివి, అది ఉంటే ఇది ఉంటుంది. అటువంటిప్పుడు సుఖాల కోసం వెంపర్లాంటి ఏమిటి, దానికోసం తిరగడం ఏంటి అంటే, సుఖ దుఃఖాలకు మించి మరేదైనా గొప్ప వస్తువు ఉందా అంటే దాని పేరే మోక్షం, కైవల్యం అన్నారు ఇక్కడ. అది ఎప్పుడు వస్తుంది? చస్తే వస్తుందని చచ్చినా రాదు. చచ్చినా రాదు మోక్షం. అదే బ్రతుకున్నప్పుడే సాధించకపోతే చచ్చినా రాదు మోక్షం. అది మన సనాతనంలో డెఫినేషన్. అందుకే పొరపాటున అన్ని మతాల్లో హిందూ మతం ఒకటే, అవి ఎలాగో ఇది అలాగే అని మాత్రం అది భ్రాంతి ఎదురుంటూ వదిలేయండి. దీని కన్సెప్షన్ వేరు, దీని వ్యూ వేరు, దీని ఆలోచన వేరు. అసలు భగవంతుడు సృష్టి చేశాడు, కానీ కర్మ అనే దాన్ని అంగీకరించవు మిగిలినవి. ఎందుకంటే జన్మలే వాళ్ళకి అంగీకరించినవి. కర్మ బట్టి జన్మ, జన్మలోనే కదా అనుభవం. జన్మ ఎందుకంటే ఇదివరకు చేసిన కర్మను అనుభవించడానికి జన్మ. నువ్వు చేసిన కర్మల వల్లే ఫలం వస్తుందా? రాదు. నీ కర్మల్ని అనుసరించి ఫలం ఇచ్చే చైతన్యం ఉంటుంది. ఎందుకంటే కర్మ జడం. జడమైన కర్మ ఎలా ఫలం ఇస్తుంది? ఇది స్పష్టమైపోయింది కదా ఈ సూత్రంలో. ఇది నేను చూపిస్తున్నాను. అందుకే పూర్వమీమాంసకులు ఒక కర్మను ఆచరిస్తే దాని యొక్క ఫలం తయారవుతుంది, అది మనకు కనబడదు. దాన్ని అపూర్వం అంటారు. అపూర్వం అనే మాట కూడా, అపూర్వం అంటే ఏదో ఆశ్చర్యపోయే వస్తువులు వాడుతుంటాం. అపూర్వం అంటే ముందు లేనిది, మునుపు లేనిది. అంటే పూర్వం లేదు. అంటే కర్మ చేయక పూర్వం లేదు, కర్మ చేసిన తర్వాత వచ్చింది. ఆ అపూర్వం ఏంటో నీకు తెలియదు. అపూర్వం నీకు కనబడదు కనుక దానికి మరొక పేరుంది, అదృష్టం. అదృష్టం, అపూర్వం, ఇవన్నీ మనం వాడే మాటలండి. అదృష్టం అనేదాన్ని లక్ అనే మాటకి ట్రాన్స్లేషన్ కింద వాడతాం. అదృష్టం అనే పదానికి ఈక్వాలిటీ వర్డ్ ఇంకెక్కడ కనబడదు నాకు. అయితే భాగ్యం ఇంచుమించు సమాన శబ్దములే కానీ అదృష్టం కనబడలేదు. అయితే అదృష్టం అంటే మంచిగా చెడా? మన లోకంలో ఎలా పడతామంటే అదృష్టవంతుడండి, ఒకవేళ వాడికి బాధ వస్తే దురదృష్టవంతుడండి అంటాం. అంటే అదృష్టం అంటే కనబడినది. ఇందాకన్నట్టు గుణవంతుడు అంటే సుగుణవంతుడు ఎలా ఉంటామో, అదృష్టం అంటే మంచిగా అనుకుంటాం. కానీ అదృష్టం, సదదృష్టం, దురదృష్టం అంటే 2 రూపాయలు. అంటే సుఖమైతే సుఖరూపమైన అదృష్టం, మంచి పనుల వల్ల వచ్చిన అదృష్టం. ఎందుకంటే ఇదివరకు ఏం చేసేవారు కనబడట్లేదు, అవునా లేదా? కనబడట్లేదు కానీ ఫలితం వచ్చేసింది, చూసారా? అందుకే అదృష్టం అపూర్వం. అది అపూర్వం, ఇదివరకు లేదు, వచ్చింది ఇక్కడ. అది అలా ఉంటుంది. మనం చేసిన కర్మ ఫలం అలా ఉంటుంది, మనకు కనబడకుండా. అది ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది. ఇక్కడ ఎప్పుడో పడేసిన విత్తనం మనం మర్చిపోతాం, తర్వాత మనకు వచ్చేస్తుంది బయటికి. నువ్వు మర్చిపోయి పడేసినా అది రావాల్సినప్పుడు వస్తుందా లేదా? అలాగే ఒకప్పుడు నువ్వు కర్మ చేసి మర్చిపోయినా అది రావాల్సి వచ్చింది. నువ్వు మర్చిపోయి కర్మ చేసావు అనలేదు, కర్మ చేసి మర్చిపోయావు. ఇందుకు చాలా తేడా. ఇదివరకేవో కర్మలు చేసాం, చేసిన విషయం మర్చిపోయాం, ఎందుకు అపూర్వమే కూర్చుంది. అది జన్మనిచ్చింది, జన్మలో వచ్చేస్తుంటాయి. కానీ అపూర్వం, అదృష్టం 2. అపూర్వమే అదృష్టమే మన జీవితాన్ని నిర్దేశించినప్పుడు మరి భగవంతుడు ఎవడు అనేటటువంటి కర్మ మీమాంసకులు మొట్టికాయ పెట్టి, నీ కర్మ అపూర్వమైన ఫలితం ఇచ్చేటప్పుడు దేవుడు ఎవడంటావా? ఆ దేవుడే లేకపోతే నీ కర్మ ఫలం నీకు రాదు. కనుక కర్మేమి పరము కాదు, పరమైనది ఈశ్వరుడే. కనుక మొట్టమొదటి ఈశ్వర అస్తిత్వ ప్రతిపాదన అనేది జరిగిందండి మొదటి సూత్రంలో. పరమేశ్వరుడు ఉన్నాడు, అది ప్రారంభమే కర్త, ఆయనే కర్త. కర్త అంటే దేనికి కర్త? సృష్టికర్త. సృష్టికర్త చేసే పనులు ఏమిటి? 3: సృష్టి, స్థితి, లయలు. కనుక సృష్టి, స్థితి, లయలు చేసే ఈశ్వరుడు ఒకడున్నాడని ఒక అస్తిత్వ మాత్రం, అస్తిత్వ వాక్యాన్ని మొట్టమొదటి పెట్టారు కర్త అనే మాట. కర్తృరాజ్ఞయ, ఈశ్వరాజ్ఞ చేతనే. అందుకే శివుని ఆనలేనిది చీమైనా పుట్టదు, అది ఆజ్ఞ అంటే అర్థం. సర్వానుల్లంఘ్య శాసన. మళ్ళీ అమ్మవారు చెప్తున్నాం, అమ్మవారైనా ఇక్కడ ఈశ్వర శబ్దం వచ్చిన ప్రతిసారి శివుడు శూలం పట్టుకున్నవాడు అని మాత్రం అర్థం కాదు, కాదని కాదు. ఈశ్వర శబ్దం ఆయనే విష్ణువు, ఆయన్నే శివుడు,
ఆయన్ని ఈశ్వరి అని స్త్రీ రూపంలో ఉపాసిస్తున్నాం, కానీ ఈశ్వరుడు ఒక్కడే, ఇది తెలుసుకోవాలి. ఆ ఈశ్వరుడు. అందుకే గజేంద్రుడు కూడా విష్ణు స్తుతి చేసేటప్పుడు ఈశ్వరునే శరణంబు వేడదని అన్నాడు ఇక్కడ. అదేవిధంగా శివనామం కనుక పలకనండి అంటే మరి ఆ స్తోత్రం ఏం చేస్తాం? కానీ ఈశ్వర శబ్దం వేదమనం చెప్పబడుతుంది. సృష్టి స్థితిలయ కారకుడు, సర్వసమర్థుడు. ఈశ్వర శబ్దానికి అర్థం సర్వసమర్థుడు. అటువంటి, ఎందుకంటే తర్వాత ఈశ్వర శబ్దం రాబోతుంది, తర్వాత చెప్తున్న గీతాల్లో. ఈశ్వరుడు అనగా సృష్టి స్థితిలయ కర్త, సర్వసమర్థుడు, సర్వశాసకుడు. 3 అర్థాలు తీసుకోవాలి. అందుకే కర్త అని ఆయన్నే అనాలి. సర్వశాసకుడు సర్వసమర్థుడే కర్త కాగలడు. ఆ కర్త అయినటువంటి ఆజ్ఞ చేతనే ప్రాప్యతే ఫలం. ఫలం నువ్వు పొందుతున్నావు. నేను కర్మేమి అదే గొప్పగా శాసించే గొప్ప వస్తువు ఏమిటి? పైగా జడం అది. కర్మ తత్ జడం, తత్ కర్మ జడం అని అన్వయం. ఈ విధంగా మొట్టమొదట కర్మ పరమే అనేటటువంటి, పరమే అంటూ ఉత్కృష్టము అనేటువంటి మాటను ఖండన చేసి కర్మ ఫలప్రదాత ఉన్నాడు. పైగా ఈ కర్మ ఎలాంటిది అంటే కర్మ ఫలం ఎలాంటిది, కర్మ ఎలాంటిది కాదు, కర్మ ఫలం ఎలాంటిదో. కర్మఫలం ఎలాంటిదంటే కృతి మహోదధౌ పతన కారణం ఫలం అశాశ్వతం గతి నిరోధకం. ఇది తర్వాత మాట. కర్మ ఫలం గురించి చెప్తున్నారు ఇక్కడ. అంతేగాని కర్మలు మళ్ళీ నిన్ను కర్మల్లోకి పడేస్తాయి గనక అని చెప్తే కర్మలు మానేయాలనిపిస్తుంది మనకి. ఎవడైతే కర్మలు మానేయమని చెప్తున్నాడో వాడిని భ్రష్టుని చేస్తున్నా అర్థం ఇక్కడ తెలుసుకోవాలి ఇక్కడ. కానీ కర్మలు చేస్తూ కూర్చుంటే ముక్తి ఎక్కడ వస్తుంది? కానీ అందుకు ఇక్కడ చక్కగా మనకి ఒక సౌకర్యమైనటువంటి ఉపాయాన్ని ఇందులో చెప్తున్నారు. కృతి మహోదధౌ. కృతి అంటే మన కర్మ. కర్మ అనేటువంటి గొప్ప సముద్రంలో పడేస్తుంది. ఏమిటి? కర్మఫలం. ఒక ఫలాన్ని మనం పొందేమనుకోండి, సుఖఫలం పొందితే అది బాగుంది అని దాన్ని అనుభవిస్తూ దానితో మనం అనుబంధం ఏర్పరచుకోవడం వల్ల దానివల్ల మళ్ళీ జన్మల్లో పడుతున్నాం. జన్మలు పడితే మన కర్మల్లో పడుతున్నాం. ఒక దుఃఖం కలిగింది అనుకోండి, దాన్ని పరిష్కరించడానికి మరి కొన్ని కర్మలు చేస్తాం. అది ఊరుకుంటుందా? మళ్ళీ జన్మల్లోకి తీసుకొస్తుంది. అంటే కర్మఫలాన్ని ఏం చేస్తుంది? మళ్ళీ కర్మ సముద్రంలో పడిస్తుంది. అది కృతి మహోదధౌ. దాని సముద్రంతో ఎందుకు పోల్చారంటే అది ఎండ్లెస్, అనంతం, అందులో పడతావు. పైగా పడిపోవడం పతన కారణం. అదేదో పెద్ద ఉన్నత స్థితి కాదు, మళ్ళీ పతనమే, మళ్ళీ జననవార పరంపరలోనే పడిపోతుంది. దీన్నే భాగవతంలో ప్రహ్లాదు చెప్తాడు. కర్మములు గైకొని కొందరు కానరు, కొందరట కందురు అకించన వైష్ణవాంగిరి సంస్థాన రజోభిషిక్తులకు సంహృత కర్ములు దానవేశ్వర కానని వాని నూతగుని కానని వాడు విశిష్ట వస్తువును కానని భంగి అనే పద్యంలో అదే చెప్పారు భాగవతంలో. ఒకడెవడో కర్మలు చేస్తున్నాడు, వాడు చేశాడు కదా, నేను చేస్తే ఏం పోయిందని వీడు చేస్తాడు. అలా ఒకరిని అనుసరిస్తూ చేస్తున్నారు. వాడి తర్వాత ఏమవుతారు? మళ్ళీ కర్మల సముద్రంలో పడిపోతున్నారు. ఎందుకంటే కర్మల వచ్చే ఫలితానికి 2 లక్షణాలు ఉన్నాయి. కర్మ ఫలానికి 2 లక్షణాలు ఉంటాయి చూడండి. కర్మ ఫలం అంటే ఇందాక చెప్పిన సత్కర్మలు. ఆ సత్కర్మలో ఫలం కావాలి. ఆ ఫలానికి 2 లక్షణాలు ఉంటాయి. అది అశాశ్వతం, గతి నిరోధకం. కర్మల ఫలము వాటి శాశ్వతత్వం లేదు, మనకు తెలుసు. పెద్ద ఉదాహరణ చెప్పక్కర్లేదు. ఈ కర్మ చేస్తే ఈ ఫలం వచ్చింది. ఆ ఫలం ఎంతకాలం ఉంటుంది? మీరు గొప్పగా చేశారనుకోండి, స్వర్గలోకం లభిస్తుంది. స్వర్గాది లోకాలు కూడా ఉంటాయి. అయితే బతకుండా దాని గురించి ఆలోచించాం, చచ్చేది ఆలోచించే చేయలేం. తప్పదు, అనుభవించవలసింది. పాపఫలంగా నరకం, పుణ్యఫలంగా స్వర్గాదులు. స్వర్గం అంటే కేవలం ఇంద్రుడు అమరావతి మాత్రమే కాదు, ఊర్ధ్వలోక సుఖాలంటే కలిపి స్వర్గం అంటే. ఊర్ధ్వలోక సుఖాలు అవి లోక సుఖాలే. లోక సుఖాలు కూడా కర్మలకు ఫలమే. మంచి కర్మలు చేశారనుకోండి, స్వర్గ కామో జ్యోతిష్టోమ యజేత్తన మాట ఉంది. స్వర్గం కావాల్సిన వాడు జ్యోతిష్టోమం అనేటివి యజ్ఞం చేయాలి అన్నమాట. కనుక అవి చేస్తూ వచ్చేది ఏమిటి? స్వర్గం. అంటే ఇహంలో కాస్త కష్టపడి ఉపవాసాలు చేసి ఇవన్నీ చేసినా ఆ పైన ఒక సుఖం ఉంది. ఇహంలో కూడా కొన్ని కర్మలు చేస్తే ఫలితం మనకు కనబడుతుంది. ఒక ఇష్టి చేసాం, యజ్ఞం చేసాం, ఒక పూజ చేసాం, ఒక వ్రతం చేసాం, చేస్తే ఫలితం వస్తుంది కదా. ఒక పారాయణ చేసాం, ఫలితం వస్తుంది. ఇవన్నీ కర్మలే. అయితే ఆ ఫలములకు లక్షణం ఏంటి? ఫలం అశాశ్వతం. అది శాశ్వతము కాదు. అది తెలుస్తున్నందుకు సంతానం కలగాలి అని కర్మ చేశారు, సంతానం కలుగుతుంది. సంతానం శాశ్వతమా లేదా సంతానం వీడు శాశ్వతమా? కనుక అశాశ్వతం కనబడుతుంది. కానీ స్వర్గాలు కొంచెం గొప్ప కదండి, అవి శాశ్వతమా అంటే భగవద్గీతలో స్వామి చెప్తున్నాడు, క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి. ఒక పుణ్యఫలంగా స్వర్గానికి వెళ్ళాం. పుణ్యం చేయడానికి ఒక టైం పట్టింది కదా. పుణ్యం చేయడం అంటే ఒక టైంలో మొదలుపెట్టి ఒక టైంలో పూర్తి చేస్తాం, అంతే కదా. ఒక టైంకి మొదలుపెట్టి ఒక టైంకి పూర్తి చేసింది కొంత టైమే ఉంటుంది. దీనికి కాలపరిమితి ఉన్నప్పుడు దానికి కాలపరిమితి ఉంటుంది.
అందుకు పుణ్యం చేయడానికి కాలపరిమితి క్లుప్తమైన దాని ఫలితం అనుభవించే కాలపరిమితి ఎక్కువ ఉండొచ్చు, అలాగే పాపం యొక్క కాలపరిమితి ఎక్కువ ఉండొచ్చు. పాప ఫలం నరకంలో ఒక గంట సేపు చేసే పాపానికి కొన్ని యుగాల నరకంలో అనుభవిస్తాం. దాన్ని పాజిటివ్గా చేస్తే గంట సేపు చేసే మంచి పనికి కొన్ని యుగాల కాలం స్వర్గాది లోకాలు అనుభవిస్తాం. రెండింటికి తెలుసుకోవాల్సింది అశాశ్వతం. ఇదేదో బాగుంది, నరకంలో పడ్డ అశాశ్వతం కొంతకాలం పోతుంది అనుకోవచ్చు. ఇక్కడ నిజమే, ఏదైనా కొంతకాలమే కనుక అది అశాశ్వతం. అయితే శాశ్వత ఫలం అనేదే లేదా? ఇది పెద్ద ప్రశ్న ఉంది. శాశ్వత ఫలాన్ని అసలు గతి అనాలి. గతి అంటే సద్గతి చెప్పుకోవాలి. నేను చెప్పిన గతి అంటే దుర్గత సద్గత అనకూడదు. సద్గతులు అంటే నేను చెప్పిన స్వర్గాది లోకాలని సద్గతులే, కానీ మళ్ళీ తిరిగి వచ్చేస్తా కనుక సద్గతి అనకూడదు. గతి అంటే ఒక గమ్యంతో మనం చేరే చోటు కదా, అది శాశ్వత గమ్యమా? మళ్ళీ వెనక్కి రావాల్సిందే కదా. కనుక నువ్వు చేసిన కర్మల ఫలితాలు అశాశ్వతము. ఇక్కడ ఫలం గురించి చెప్తున్నాడు. అదని కర్మల అశాశ్వతం అని చెప్పడం, కర్మ ఫలం కూడా అశాశ్వతమే. అది గతి నిరోధకం. గతి నిరోధకం అంటే మోక్షానికి అడ్డంకి కూడా. అంటే రేపటి నుంచి ముక్తి కోసం ప్రయత్నిద్దామంటారు, ఈ లోపల ఇంకేదో కావాల్సి వస్తుంది, మరో కర్మ చేస్తాం, అది సరిగ్గా అవుతుందో లేదో అని దాని గురించి ఆలోచన. కొందరు కర్మ చేస్తూ ఫలం గురించి కలలు కంటుకుంటారు. కనుక మళ్ళీ దేనిలో పడ్డారు? ఫలంలోనే కదా. ఇది ఏమి చేస్తుంది? మోక్షానికి అవరోధంగా ఉంది. నువ్వు మోక్షానికి చేయవలసిన అంతర్ముఖ జ్ఞానానికి ధ్యానానికి అవరోధం కల్పిస్తుంది కదా. కనుక కర్మ ఫల లక్షణం ఎలాంటిది? అది కర్మకిం పరం. కర్మ ఏం చాలా గొప్పదా, దాని వచ్చే ఫలం ఎలాంటిది? మళ్ళీ నిన్ను కృతిమహోదౌ పతన కారణం, కర్మల సముద్రంలో పడేయడానికి ఫలం పనికొస్తుంది. రెండవది ఆ ఫలం మరో 2 లక్షణాలు ఉన్నది. అశాశ్వతం, గతి నిరోధకం. అది అశాశ్వతమైనది, ముక్తికి అవరోధమైనటువంటిది అని చెప్పారు. ఈ రెండిటికి వారి తెలుగు ఎలా ఉందో చూద్దాం. కర్తృరాజ్ఞయ కూడా వారు చేసింది కర్మ ఫలమిచ్చు కర్తరాజ్ఞ వలన. కర్మము దైవమా? కర్మము జడమే. ఇది కూడా రమణుల వారే. ఇంకెవరో ట్రాన్స్లేట్ చేస్తే ఉదయం మారిపోవచ్చు, ఆయనే చేశారు. ఇక్కడ దీనికి ఏమంటున్నారంటే కర్మము ఫలము చెడి కారణం బగుచు కర్మాబ్ది బడద్రోజు గదయ్యా. కర్మ అనే సముద్రంలో పడేస్తుంది. దీన్ని బట్టి మనకి ఏమొస్తుందంటే కర్మలు చెయ్యొద్దని చెప్పేశారు ఎవరు? రమణుల వారు. కనుక అన్ని కర్మలు మానేశారు. మారేయడానికి సులభంగా కనబడే కర్మలు ఏంటో తెలిసిన సంధ్యావందనం, పూజ, ఇలాంటి సత్కర్మలు కనబడతాయి. ముందు అది మారేయడానికి హాయిగా కనబడతాం. కానీ అవి మానేస్తే కొన్ని కర్మలు కామ్యకర్మలు అంటారు, కొన్ని కర్మలు నిత్యకర్మలు అంటారు, కొన్ని నైమిత్తిక కర్మలు అంటారు. కర్మలకు 3 రకాలు ఉన్నాయి. నిత్యకర్మ అంటే నిత్యం చేయవలసిన కర్మ, అంటే పొద్దున్నే కాఫీ, మధ్యాహ్నం భోజనం, రాత్రి టిఫిన్ కాదు. ఇక్కడ శాస్త్రం చెప్పిన నిత్యకర్మలు. నువ్వు బ్రాహ్మీముహూర్తంలో లేవడం, ఈశ్వర ధ్యానం చేయడం, సంధ్యావందనం చేయడం, ఇల్లంటూ ఉన్నాక పూజ అంటూ చేయడం. కానీ పూజలన్నీ మానేశారండి అంటుంటా. అది గొప్ప ఏం కాదు. ఇల్లంటూ ఉంటే నువ్వు ద్రవ్యాలు వినియోగిస్తున్నంతసేపు ద్రవ్యాలు నివేదించాలి, అంతే సూత్రం. కనుక పూజ చేయడం ఇత్యాదులు ఏదైతే శాస్త్రం చెప్పిందో దానం చేయడం, శాస్త్రం చెప్పిన వాటిలో దానం, తీర్థం, ఇవన్నీ భగవానుడు మనకు అర్థం తెలియడం కోసం యజ్ఞ దాన తపస్తీర్థం అనే మాట చెప్పాడు భగవద్గీతలో. యజ్ఞం అంటే దేవతలను ఉద్దేశించి చేసేటువంటి ఆరాధనాదులు యజ్ఞములు. కేవలం అగ్నిహోత్రులను నెయ్యిపోయడమే బొమ్మ గుర్తు రాకూడదు యజ్ఞం అని. కానీ యజ్ఞాలు ఎన్ని చెప్పాడండి పరమాత్మ గీతలో? ప్రాణాయామం యజ్ఞంగా చెప్పాడు, ఇంద్రియ నిగ్రహం యజ్ఞంగా చెప్పాడు, దేవతలను ఆరాధించడమే యజ్ఞం ప్రధానంగా. కనుక యజ్ఞం, దానం, తపస్సు, ఒక నియమాన్ని, శాస్త్రం చెప్పిన ఒక వ్రతాన్ని, నియమాన్ని పాటించడం తపస్సు, తీర్థాదులు సేవించుట, యజ్ఞ దాన తపస్తీర్థం, ఈ 4 ఈ సత్కర్మలు. అవి నత్యాజ్యం, విడిచిపెట్టరాదు అన్నాడు భగవానుడు. మరి ఇక్కడేమో పతనం చేసేస్తానని చెప్తున్నారంటే ఫలం పతనం చేస్తుంది అన్నాను కానీ కర్మ పతనం చేస్తుంది అన్నానా అంటాడు. మళ్ళీ ఇక్కడ అంటే నువ్వు ఏ ఫలం ఉందో ఆ ఫలాకాంక్ష నిన్ను పతనం చేస్తుంది. అందుకు ఈయన కర్మ కూడదనేది సకామ కర్మ కూడదు. ఎవరికి? మోక్షం కావాలనుకునే వారికి. సకామ కర్మ కూడదంటే కామం ఉన్నవాళ్ళు చేయొచ్చు, వాళ్ళ కోరిక తీరడం కోసం ఒక కామంతో ఫలం చేయొచ్చు, తప్పేం. ఉద్యోగం చేస్తాను డబ్బు కోసం, తప్పేం కాదు. అదే సమయంలో ఉద్యోగం వల్ల డబ్బు వస్తుంది, కానీ ఈ ఉద్యోగం వల్ల లోకానికి ఒక ప్రయోజనం కూడా ఉంటుంది. ఉదాహరణకు వైద్యుడు ఉన్నాడు, ఆ వైద్యుడికి డబ్బు వస్తుంది తప్పకుండా. కనుక వైద్యుడి పనికి 2 ఫలాలు ఉన్నాయి. ఒకటికి ఆరోగ్యం ఇవ్వడం, వాళ్ళకి క్షేమం చూడడం, రెండవది జీతం అందుకోవడం. ఇందులో రెండవది వాడి ఫలితం, మొదటిది ఇతరుడికి ఫలితం. వ్యవసాయదారుడి వ్యవసాయం కూడా ఇతరుడికి ఫలితం కలిగిస్తుంది. అప్పుడు
ధనమే ఫలం అనుకుంటే వాడు అవినీతి రూపంలో కూడా రావచ్చు కదా. కనుక దాని మొదటి ఫలాన్ని దృష్టిలో పెట్టుకుని వెళ్ళాలి. ఇక్కడ మొదటి ఫలం ఏంటి? 10 మందికి పనికొచ్చేది. 10 మంది పనికొచ్చే పని చేస్తున్నాను కనుక నాకు ఇది వచ్చిందంటే పర్వాలేదండి ఇక్కడ. కానీ తనకొచ్చే స్వార్థ రూపమైన ధనమే ప్రధానం అనుకుంటే ఎలా చేస్తాడు తను? అందుకే ఇప్పుడు ఏ కర్మ దోషమో చెప్పండి. ఒక వైద్యం చేయడం దోషమా, వ్యవసాయం చేయడం దోషమా? అంటే వ్యవసాయం 10 మంది బాగు కోసం, వైద్యం 10 మంది క్షేమం కోసం, ఒక డ్యామ్ కట్టడం 10 మంది క్షేమం కోసం పర్వాలేదు. కానీ దానివల్ల వచ్చే డబ్బే ప్రధానం అనుకుంటే అది ఎలాగో వస్తుంది. దానికోసమే చేస్తే అవినీతి మార్గంలో కూడా డబ్బు తెచ్చుకోవచ్చు కదా. అప్పుడు ఫలం మనల్ని ఎంత పతనం చేస్తుందండి ఎప్పటికైనా. కనుక స్వార్థపూరితమైన ఫలం ఏదైతే ఉందో దాన్ని మనం ప్రధానంగా దృష్టిలో పెట్టుకోకూడదు. దానివల్ల మరొక ప్రయోజనం. ఈ ప్రయోజనం ఎలా చేయాలి? భగవదర్పణ బుద్ధితో చేస్తే ఆ కర్మ నిన్ను బంధించదు. అది తర్వాత మళ్ళీ ప్రతిపాదన చేస్తున్నారు ఇక్కడ. కనుక నిన్ను మళ్ళీ కర్మంలో పడేసేది ఫలాకాంక్ష మాత్రమే. కనుక కామన లేని కర్మ నిన్ను తప్పకుండా బాగు చేస్తుంది. కనుక నువ్వు కర్మ యొక్క అసలు ఫలితం చిత్తశుద్ధి, ఈశ్వరానుగ్రహం. ఈ రెండు లభించాలంటే ఆ చేసే కర్మని నువ్వు కామన లేకుండా చేయి. ఇవి చెప్తున్నది శాస్త్రచూర్తి కర్మలు, అవి చేయవలసినదే, అందుకు చెయ్యి. ధర్మరాజుని అడిగా నువ్వు ధర్మం ఎందుకు పాటిస్తావని, పాటించాలి కనుక పాటించాను అన్నాడు అంతే. కానీ ధర్మం వల్ల నాకు ఫలానాది వస్తుందని ఎప్పుడు అనలేదు ఇక్కడ. అదంటే తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే కర్మని మానేయమని చెప్పట్లేదు ఇక్కడ. మీరే చెప్తున్నారు కర్మలు పతనం చేసేస్తాయనంటే కర్మ ఫలం అన్నారా? ఫలాకాంక్ష వల్ల పతనం అవుతావు. ఫలాకాంక్ష కామన లేకుండా చేసే కర్మ మాత్రం నిన్ను బంధించదు సరికదా, నీ చిత్తశుద్ధికి హేతువై మోక్షానికి కర్మ జ్ఞానాన్ని ఇస్తుంది. ఇప్పుడు చెప్పండి ఇక్కడ. కనుక కర్మను విడిచిపెట్టమన్నారా? లేదు, కామన్ను విడిచిపెట్టమన్నారు. భగవద్గీతలో భగవంతుడు చెప్పిందంతా అదే విషయం. కనుకనే ఇక్కడ కర్మ మార్గాన్ని దూషించడం కాదు, ఆసక్తి లేని కర్మాచరణ చేయమన్నారు. దీనికి మరొక పేరు నిష్కామ కర్మ అని. ఈ మాటలు వింటూ ఉంటాం మన సనాతన ధర్మంలో. చేస్తున్నాం అనేది ఈశ్వరుడి కనుక. మరి 10 కర్మలు సకామంగా చేసిన ఒక్కటే నిష్కామంగా చేస్తే దాని రిజల్ట్ అనుభవించవచ్చు కదండి ఇక్కడ. అదే సత్యనారాయణ మొదటిసారి చేసినప్పుడు పెళ్లి కావాలని, రెండోసారి చేస్తే పిల్లలు పుట్టాలని, మూడోసారి చేస్తే పిల్లడి సీట్ దొరకాలని, ఇంకా అక్కడి నుంచి పోదవలేదండి. చాలా మన వాళ్ళ దాకా వ్యాపిస్తుంటుంది. ఒక్క కర్మ అయినా సరే చిత్తశుద్ధి కోసం చేసామా, నిష్కామంగా చేసామా, దాని మీద దృష్టి పెట్టడంతో కర్మ సరిగ్గా చేయం కూడా. ఎందుకంటే నిజంగా తెలిసి చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో అది నీకు అనంత ఫలాన్ని కూడా ఇవ్వగలదు. కానీ దీన్ని ఫలా దృష్టితో చేయటం వల్ల నువ్వు ఆ కర్మను పరిమితం చేసేస్తున్నావు, దానిలో ఉన్న తత్వాన్ని తెలుసుకోలేకపోతున్నావు. అందుకే ఇక్కడ కర్మ వల్ల వచ్చే ఫలం అశాశ్వతం, గతి నిరోధకం, మోక్షానికి కూడా నిరోధకం అండి. అదే కర్మను పెంచుకుంటూ పోతూ ఉంటే ఆయాసాలు పెరుగుతుంటాయి. మనం చూస్తుంటాం గుళ్ళు గోపురాలు ఇవన్నీ మంచి కర్మలే. కానీ వాటిలో వచ్చే రాజకీయాలు, వాటితో కొట్టుకోవడాలు, వాటిలో మోసాలు ఏమంటారు ఇక్కడ? ఇవన్నీ దేని వల్ల జరుగుతున్నాయి? ఫలాకాంక్ష వల్ల కాదు. ఒక కీర్తికాంక్ష, ధనకాంక్ష ఒకటి ఉండడం వల్లే అవుతున్నాయా? మళ్ళీ అవి సత్కర్మలే కదా. అంటే ఈ ఫలాకాంక్ష వల్ల సత్కర్మ పాడైపోతుంది కూడా చూడండి ఇక్కడ. అందుకు ఎలా కర్మను ఆచరించాలి? ఇవాళ సుఖం, ఇవాళ దుఃఖం, ఇవాళ కర్మల వల్ల రావట్లేదు, ఇదివరకటి వల్ల వస్తున్నాయి. వాటి చేత ప్రేరేపబడుతున్నాం. కానీ నువ్వు చేయవలసిన కర్మ ఎలా చేయాలి అని తర్వాత సూత్రంలో చెప్తున్నారు. ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం. ఇది పరిష్కారం ఇచ్చేసారండి. కర్మను విడిచిపెట్టమని చెప్పలేదు. కర్మ ఫలం పతనం చేసింది మోక్షానికి. ఇదంతా ఎవరి కోసం? మోక్షం కావాలనుకున్న వారి కోసం అంతే ఇక్కడ. అంతేగాని వరలక్ష్మి వ్రతం చేస్తే వరాలు వస్తాయి అన్నవాళ్ళు ఇది వినక్కర్లేదు. సకామ కర్మలు అవి. కనుక నోములు, పేరంటాళ్ళు, పూజలు, వ్రతాలు, పారాయణలు వాళ్ళ సబ్జెక్టు కాదు, ఉపదేశాలు ముందే చెప్తున్నారు అక్కడ. మోక్షం కావాలనుకున్న వారి సబ్జెక్ట్ ఇది ఇక్కడ. అలాగే వాటిని నిందించడం కాదు, అవి కావాలన్నప్పుడు అదే చేయాలండి ఇక్కడ. అవునా లేదా? ఒక అనారోగ్యం వచ్చేందుకు ఔషధం పుచ్చుకోవాలి. కానీ ఎవడో వచ్చి ఈ ఔషధాలు శాశ్వతమా, ఈ రోగము శాశ్వతమా, ఈ శరీరము శాశ్వతమా అన్నాడు అనుకోండి, వాడు ఏం చేస్తాం? ఓపికట్టు చాచిపెట్టు పడతాం. అవునా లేదా? ఇక్కడ తెలుసుకోవాల్సింది వేటి పర్పస్ వాటుకున్నది. నువ్వు ఆరోగ్యం కోసం ఔషధమే పుచ్చుకొని తీరాలి, శరీర రక్షణ కోసం ఔషధమే. అలాగే కొన్ని కర్మలు మన అభిష్ట సిద్ధి కోసం అవసరమే. ఆ కోరికున్నంతసేపు తప్పదు. ఆ కోరిక ఎంతసేపు ఉంటుంది? నువ్వు దేహం అనుకుని ఈ దేహానికి ఏదో కావాలనుకుంటే కదా ఈ కోరిక అనేది ఉంటుంది. అందుకు వాటి కోసం చెయ్యాలి, అవన్నీ మానేవని కాదు. సకామంగా ఇహలోకంలో పరలోకంలో సుఖపడ్డానికి కర్మలు ఆచరించాలనే సిద్ధాంతంలో తప్పేం లేదు.
కానీ ఆ ఇహలోకం పరలోకం కూడా శాశ్వతం కాదు కదా. నువ్వు శాశ్వతపరమైన మోక్షం గురించి మాట్లాడుతున్నావు కదా, శాశ్వతపరమైన మోక్షానికి మాత్రం అది నిరోధము, అది గతి నిరోధకం. మోక్షం కావాలనుకున్న వాడి కోసం సబ్జెక్ట్ అంతా కూడా. మరి కర్మ చేయకుండా ఉండకూడదు, ఎలాగో చేస్తే ఇబ్బంది అంటే ఒక పంచి ఆ కర్మని ఎలా చెయ్యి అన్నాడు. ఎలా చేయమన్నాడు? ఈశ్వరార్పితం, ఆ కర్మని ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యు. మనకు పెద్దలు చెప్పారండి, కానీ మాత్రమే చెప్పారని చేసేస్తాం కానీ మనసు పెట్టం అంతే. మన నోములు పడతారు కూడా అలాగే ఉంటాయి. అక్కడున్న ఒక్క శ్లోక భావం నమస్తున్నారాయణ తెలియదు, తెలుసుకోవాలని అనుకో, తెలిస్తే అప్పుడే జ్ఞానం వచ్చేస్తుంది. అందులోనూ ఉంటుంది. ఎక్కడ జ్ఞానం వస్తుందని భయంతో ప్రయత్నించు. సరే, మొత్తానికి ఏ కర్మ చేస్తే మనం బంధించదో ఇక్కడ చెప్తున్నారు. అసలు పరిష్కారం ఇక్కడ ఇచ్చేశారు. ఇలా ప్రతిదానికి చూపిస్తారు. ఉపాసనకు కూడా ఎలా చేస్తే మనం బంధించి కూడా మోక్షానికి పనికొస్తుందో, కర్మ ఎలా చేస్తే మోక్షానికి పనికొస్తుందో చెప్తున్నారు. మోక్షం కావాలనుకునేవాడు కర్మని ఎలా ఆచరించాలి? ఈశ్వరార్పితం. నిజానికి యొక్క 3వ గీతం 4 వాక్యాలు ఉన్నాయి. ఈ 4 వాక్యాల్ని చతుస్సూత్రి అని కూడా అనవచ్చు అని భాష్యం రచిస్తారు గణపతి ముని గారు. చాలా మందికి బ్రహ్మసూత్రాలు మొట్టమొదటి చెప్పినటువంటివి 4 సూత్రాలు. ఈ 4 సూత్రాలు మొత్తం ఉందిట. దాన్ని చతుస్సూత్రి అనే పేరుతో 4 సూత్రాలు ఎంత ఉందో ఇంత వాల్యూమ్ రాశారండి. అన్ని వాల్యూమ్స్ వేస్ట్ అని చెప్పి 4 వాక్యాలు రాశాడు. ఆ 4 వాక్యాలు మనకు అర్థం కావడం కోసం 4000 పేజీలు పుస్తకం తయారైంది. అర్థం కావడం కోసం వస్తుంది. లేకపోతే 30 కలిపితే ఒక్క పూట్ల పాడేయవచ్చు. 5 రోజులు ఉపన్యాసం ఎందుకంటే. అంటే ఇది విని ఆ వాక్యాలు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు కూడా. ఈ 4 కర్మ ఎలా చేయాలో చెప్పాడు. మొత్తం ఎలా చేయాలి, ఫలితం ఏంటి, 2 ఫలితం చెప్పకుండా ఒట్టి విషయం చెప్తానక పర్పస్ ఉండాలి. ఏం చెప్పినా ఫలితం ఏంటో చెప్పాలి. కనుక మొట్టమొదటి 2 వాక్యాలు ఎలా కర్మ చేయాలో చేశాడు. అలా చేయడం వల్ల ఏమొస్తుందో తర్వాత 2 వాక్యాలు చెప్పాడు. ఒక్క 4 శ్లోకాలు మొత్తం చెప్పేశాడండి. ఇప్పటి వరకు 2 మనం ఒక్కసారి సారం తీసుకుంటే, కర్మ వల్లే ఫలం వస్తుంది అనుకోవద్దు. చైతన్య స్వరూపుని ఈశ్వరుడు ఆజ్ఞ చేతనే కర్మ ఫలం నీకు లభిస్తుంది. ఈ ఫలం అనేటటువంటిది మళ్ళీ కర్మల సముద్రంలో పడేస్తుంది, అశాశ్వతమైనది, మోక్షానికి అవరోధమైనటువంటిది. ఇప్పుడు మనకి 2 విన్నాక 3వది మోక్షానికి సహకరించే కర్మ ఎలా ఉంటుందంటే దాని 2 లక్షణాలు ఉండాలి ఆ కర్మకి. ఒకటి ఈశ్వరార్పితం, నా ఇచ్ఛయాకృతం, కోరికతో చేసిన కర్మ కాకూడదు, అది నిష్కామ కర్మ. అంటే ఈశ్వరార్పితమైన నిష్కామ కర్మ ముక్తి హేతు అవుతుంది. నేరుగా ఇచ్చేస్తుందా? నువ్వు నిష్కామకరం ఈశ్వరార్పణ చేసిన టంకన మోక్షం వచ్చేస్తుందా అంటే దానికి ఒక క్రమం ఉంది. చిత్త శోధకం, ముక్తి సాధకం. శోధకం అంటే శుద్ధి చేస్తుంది, చిత్తాన్ని శుద్ధి చేస్తుంది. మన చిత్తశుద్ధి లేని శివ పూజ లేలయా అంటాం. చిత్తం అంటే ఎంతమందికి తెలుసండి? చిత్తం ఏమి తెలియదు. చిత్తం అనే మాట మన పూర్వజన్మ సంస్కారములన్నీ కూడుకున్న అంతఃకరణం. అంటే మనస్సు కాదు, ఈ మనసు పరమ దుర్మార్గం. ఇప్పుడు ఒకలా ఉంటుంది, మరొకసారి ఉంటుంది. నా మనసు చాలా మంచిదండి అన్నాడు ప్రస్తుతానికి. అది గుర్తుపెట్టుకోవాలి. మనసుకు స్వరూపం లేదు, ముఖమేతో స్వరూపం ఉంది. మనసుకు స్వరూపం ఉందా? నువ్వేది అనుకుంటావు అది మనస్సు. అది ఈ క్షణం సంతోషం, మనసు దుఃఖం. దానికి విధమైన స్వరూపం లేదు. ఈ చిత్తం అనే మాట వాడేది అదే అంతఃకరణమే, కానీ నేను పూర్వ సంస్కారములన్నీ అందులో ఉంటాయండి. అవి శుద్ధి అయితే కానీ జ్ఞానం కూడా రాదు, ఇది తెలుసుకోవాలి. అది కర్మ దేనికి ఆచరించాలి అంటే జ్ఞానం ముక్తి గొప్పదన్నారు కదా, జ్ఞానాదేవి కైవల్యం అన్నారు కనుక జ్ఞానం నేరుగా పొందితే పోలే. ఎంత సులభం. ఒక ఆయన ఏముందండి వేదాంతం, మీరు వెళ్ళబోతున్నారా, కూర్చొని నేను చెప్తాను అన్నాడు. నేను క్లాస్కి వెళ్తున్నాడు, వేదాంతం క్లాస్. కానీ ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటారు, నేను ఒక్క మాటలో చెప్తాను. అంతా బ్రహ్మమే, ఈ దేహం మీద ఆసదురు, ఇదే చెప్తాను అక్కడ. అంటే వాడికి తెలిసిపోయింది అంతే, తెలిసిందే తప్ప ఏమీ వాడు ఆచరణ లేదు, దాని ఇంప్లికేషన్ లేదు, అప్లికేషన్ లేదు. సరే, మొత్తానికి ఇప్పుడు కర్మ అనేటటువంటి దాని యొక్క ఫలం వచ్చినప్పుడు ఎలా చేయాలి? చిత్తశోధకం. ఇది చాలా ప్రధానం. చిత్తస్య శుద్ధయే కర్మ. ఇది చాలా సత్కర్మ ఎందుకు ఆచరించాలి? చిత్తశుద్ధి కోసం. ఏ కర్మ ఆచరించలేదనుకోండి చిత్తం శుద్ధం కాదు. నా మనస్సు నిర్మలం అంటే అది వేరు, చిత్తశుద్ధి వేరు. చిత్తశుద్ధి అనేటువంటిది సంస్కారముల వల్ల చిత్తం శుద్ధమవుతుంది, ఇది తెలుసుకోవాలి. సంస్కారాలు దేనికంటే చిత్తాన్ని శుద్ధి చేయడానికి. నీకు అనేక పూర్వ వాసనలన్నీ కలిసిపోయి ఉంటాయండి చిత్తంలో. ఆ వాసనలు ప్రేరేపిస్తుంటే ఎప్పటికప్పుడు కూడా. ఎందుకంటే ఒక అద్దం నిండా మకిలి పెట్టేసి నువ్వు తీసుకెళ్లి సూర్యుడి ముందు ఎంత చూపిస్తున్నా ఒక్క కాంతి లోపలికి వెళ్తుందా? అనే సూర్యుడి ముందే చూపిస్తున్నాను కదండి అన్నాడు ఒక ఆయన. పాప ఆయన కాంతికి ఏం లోటు లేదు, ఆయన ఏం తప్పు చేయలేదు.
మీ అద్దము తప్పు చేయలేదు. తప్పంతా ఎక్కడుంది? అద్దానికి పట్టిన బురదలో ఉంది, అంతే కదా, మకిల్లో ఇక్కడ. కనుక పరమాత్మ అలాగే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు, నీ చిత్తము అలాగే ఉంది. మరి నీలో ఉన్నవాడికి ఎందుకు కనిపించట్లేదు? చిత్తం శుద్ధం కాలేదు కనుక. అంతే, అదొక్క మాట అక్కడ. కానీ చిత్తం శుద్ధం చేసుకోవాలి. చిత్తం ఎలా శుద్ధం అవుతుంది? కర్మ వల్ల చిత్తం శుద్ధం అవుతుంది. ఎప్పుడు? చిత్తశుద్ధి కోసం కర్మ చేస్తే. ఇందాక అందుకే చిన్న మాట చెప్పాం, కోరిక ఫలించడం కోసం కర్మ చేయడం ఒకటి, చిత్తశుద్ధి కోసం కర్మ చేయడం ఒకటి. ఇప్పుడు ముక్తి కావాలనుకున్నవాడు దేనికోసం కర్మ చేయాలి చెప్పండి? ఇక్కడ కోరికలు తీరాలనుకున్నవాడు సకామంగా చేయాలి. కానీ కర్మ ఎప్పుడు చెడ్డది కాదు. మంచి కర్మ చేస్తే కోరికలు తీరుతాయి, అదేనా మంచిదే కదా. ఇలా మంచి కర్మలు చెయ్యగా 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 ఏదో ఒక జన్మలో తెలుస్తుందిట, ఇలా కర్మల్లో పడి ఎంతసేపు తిరుగుతాను, ముక్తి పొందే మార్గం ఏమిటి అని తెలిసి అప్పుడు ఈశ్వరార్పణంగా కర్మ చేసే జన్మ అప్పుడు వస్తుంది. అంతవరకు కూడా కోరికల కోసం చేస్తాం, అది ఎప్పుడో వస్తుంది. కానీ ఏదైనా మంచి పని ఎప్పుడు చెడ్డ పని కాదు. కోరికలు తీర్చినా కొన్నాళ్ళకైనా బుద్ధి వస్తుంది కదా. కానీ ఇప్పటికిప్పుడే నువ్వు ధరించాలంటే మాత్రం నీ వెనక జన్మలో ఏముంది నీకెందుకు? చిత్తం శుద్ధం చేసుకో, చిత్తశుద్ధి కోసం సత్కర్మాచరణ చెయ్యు. అందుకే మనకి పెద్దవాళ్ళు మమ ఉపాత్త దురిత క్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ఇదేగా మొదలు చెప్పారు. తర్వాత మన యాడ్ చేసుకున్నాం. కానీ ధర్మార్థ కామోక్ష ఫలపురుషార్థ సిద్ధ్యర్థం, ఉద్యోగ ప్రమోషన్ సిద్ధ్యర్థం, వ్యాపారాభివృద్ధ్యర్థం, వాహన ప్రాప్త్యర్థం, అబో మిగిలిన సంకల్పాలు మాత్రం అర్థం కాకపోయి మనకు అర్థమైతే చాలు. అందుకే అవి కొంచెం గట్టిగా చెప్తాం, మిగిలిన నవలివచ్చు. అంటే ఇవన్నీ ఏమయ్యాయి? మొదటిది ఎంత బాగుంది చూడండి. మొట్టమొదటి చెప్పింది మన పెద్దవాళ్ళు ఇలా ఆలోచించండి రా అని చెప్పాడు, కానీ మనం ఆలోచించడానికి టైం తీసుకుందాం అనుకుంటాం, టైం అయిపోతుంది. మమ ఉపాత్త దురిత క్షయార్థం. ఏ పని చేసే ముందు ఎలా ఉన్నాం, ఎంత బాగుంది ఇక్కడ. అంటే 10 సార్లు అంటే ఏమన్నాడు అని ఒకసారి జాలిపడి అర్థం చేసుకుంటామని చెప్తున్నారు ఇక్కడ. నేను కూడబెట్టుకున్న దురితములన్నీ పోవడం కోసం, అదే చిత్త మాలిన్యాలంటే. రెండవది శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం. అలాగే మత్ ప్రీత్యర్థం లేదు, ఈశ్వర ప్రీత్యర్థం అంతే. ఈ రెండే నిజానికి నీ కర్మకి ఫలితమైతే తప్పకుండా దాని తర్వాత అంటే చిత్తశోధకం, చిత్తాన్ని శుద్ధి చేస్తుంది. అంటే 1 కోటి మాలు స్నానాలు, 1 కోటి మాలు తీర్థ స్నానాలు, పుష్కర స్నానాలు చేసిన పోని పాపాలు ఈశ్వరార్పితమైనటువంటి నిష్కామ కర్మ వల్ల పోతాయి. ఇది తెలుసుకుంటే చాలు, చిత్త నిర్మలమైపోతుందండి. నిష్కామంగా చేస్తే, పది నిష్కామంగా చేస్తూ వచ్చే శాంతి వేరు, పీస్ వేరు. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఒక్క జపం, ఒక ధ్యానం చేస్తున్న పని మీద దృష్టి పెడితే వచ్చేస్తుంది. కానీ దాని మీద దృష్టి పెట్టం. ఆ సమయంలో ఎన్నెన్నో ఆలోచనలు, ఫలాల గురించి ఆలోచనలు. కానీ జపం చేస్తే, ఈ జపం చేస్తే కలిసి వస్తుందని చెప్పారట, ఈ జపం చేస్తే డబ్బు వస్తుందని చెప్తున్నారు. వచ్చేటప్పుడు దేవుళ్ళు ఇన్వెస్ట్ చేయాలి, ఇంత ఆలోచన. జపం జరిగిపోతుంటుంది కానీ ఆలోచన సాగుతుంటుంది. ఎప్పటికి వస్తుంది? నిజంగా ఆ ఫలాకాంక్ష తీసేసేయండి, ఎంత ఆస్వాదిస్తారో కర్మను చూడండి ఇక్కడ లోకంలో. అలాగే ఒక ఫలాకాంక్ష లేకుండా ఒక సామాజికంగా కూడా వాడిన కర్మ చేశాడు అనుకోండి, వాడు ఎంత ఆస్వాదిస్తాడు దానిలో. ఇదాక చెప్పినప్పుడు వైద్య వృత్తో, ఒక వ్యవసాయ వృత్తో, అది కూడా కర్మలో ఒక భాగమే. శాస్త్రచోక్తి కర్మైనా ఇవి అందులో ఒక భాగంగానే చెప్పుకోవాలా. చేసినప్పుడు నిజంగా అవతల వాడు బాగుపడాలి అన్నట్లుగా చేస్తూ ఉంటే ఎంత నిజాయితీగా చేస్తాడు, ఎంత తృప్తిగా చేస్తాడు. వీడిని ఎలాగైనా బాగు చేయాలనుకుంటే గొప్ప గొప్ప ఆలోచనలు వస్తాయి బాగు చేయడం. అవునదే చెప్పండి ఇక్కడ. అంతే. అంటే దాని నుంచి వచ్చేది ఎక్కడ పెట్టుకుంటానో ఆలోచిస్తూ ఉంటే ఇది సరిగ్గా చేయగలరా? అక్కడ లోకంలోనే కనపడుతుంది. అందుకే నా ఇచ్ఛయాకృతం, కోరిక లేకుండా చేసేది, ఈశ్వరార్పితం, ఈశ్వరుడికి అర్పించేటట్టు చేసేది చిత్త శోధకం. తర్వాత ముక్తి సాధకం, అది చిత్తాన్ని శుద్ధి చేస్తుంది, ముక్తిని ఇస్తుంది. మాట చెప్పేశాడు ముక్తి సాధకం. ఇది క్రమశః అని అర్థం చేసుకోవాలి. క్రమశః అని అర్థం అంటే ఇవాళ మనం నిష్కామకరం ఈశ్వరార్పణ బుద్ధితో చేయడం వల్ల కొంతకాలానికి చిత్తం శుద్ధమవుతుంది. శుద్ధమైన చిత్తానికి బ్రహ్మజ్ఞానం అర్థమవుతుంది, తద్వారా వాడు ముక్తి పొందుతాడు. ఇది క్రమశః అని తెలుసుకోవాలి. కర్మల వల్ల ముక్తి అంటే ఇది క్రమం. ఒక ఆయన వాడి ఇంటికి వెళ్ళినప్పుడు అమెరికా వెళ్ళాను, బయలుదేరాడు. వస్తానని టాటా చెప్పి కారు ఎక్కాడు. ఓహో, కారులో వెళ్తాడు అమెరికా అనుకోకూడదు, అది ఎయిర్పోర్ట్ వరకే. కానీ వాడు వెళ్ళేటప్పుడు ఏం చెప్తాడు? అమెరికా వెళ్తా అని చెప్పి ఎక్కుతాడు. కానీ కారు అమెరికా తీసుకెళ్తుందా? లేదు, అమెరికాకు తీసుకెళ్ళే దాని వరకు తీసుకెళ్తుంది. అలాగా కర్మ కూడా ఇలా నువ్వు ఈశ్వరార్పిత బుద్ధితో నిష్కామంగా చేస్తే చిత్తశుద్ధి అని ఎయిర్పోర్ట్ దాకా తీసుకెళ్తుంది.
ఆ తర్వాత నువ్వు జ్ఞానంతో ముక్తి పొందవలసిందే. కనుక నేరుగా తీసుకెళ్ళిపోతుంది. కనుక కర్మ వల్ల మోక్షం లేదు అనకూడదు, అది మహాపాపం. లేని దానికి ఎందుకు వేదం చెప్పాలని ప్రశ్న వస్తుంది ఇక్కడ. కర్మను ఆచరించడం మానవ స్వభావం, వాడు ఆచరించకుండా ఉండలేడు, అంతే కదా. ఆఖరికి ఈ కర్మ చేయడానికి బోరు కొట్టి పడుకున్నాను అన్నాడు, ఆ కర్మ చేశాడు కదా, పడుకోవడం అని కర్మ చేశాడు. కర్మ లేకుండా సృష్టిలో ఎవ్వడు ఉండలేడు. అందుకే దీని పేరు కర్మలోకం. మనుష్యలోకి ఇది కర్మలోకం. ఇక్కడ పుట్టికి చేయక తప్పదు. అందుకో పంచే దుష్కర్మ వద్దు, సత్కర్మ ఎంచుకో, బెటర్. కానీ ఆ సత్కర్మతో మంచి ఫలితాలు పొందుతావు. కానీ ముక్తి కావాలనుకుంటే మాత్రం ఆ సత్కర్మ నిష్కామంగా చేయి, ఈశ్వరాత్మూర్తి చేయి. పరిష్కారం అయిపోయింది కర్మకి. కానీ కర్మయోగం ఎప్పుడవుతుంది? కర్మాచరణ చేసే వాళ్ళందరూ కర్మయోగులు కాదు. కర్మను ఈ విధంగా చేసిన వారు కర్మయోగులు అవుతారు. కానీ కర్మయోగి అంటే ఇది విషయం. కానీ సన్యాసం అంటే కర్మను విడిచిపెట్టడం కాదు నాయనా అని గీతలో భగవానుడే చెప్పాడు. ఎంత చక్కగా వివరిస్తా అంటే, కామ్యానాం కర్మణాన్యాసం సన్యాసం కవయో విదు తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. అక్కడ గీతాచార్యుడు ఏం చెప్పాడు, సారంగా అదే చెప్పాడు ఇక్కడ. కామ్యానాం కర్మణాన్యాసం, మొదటొక పంచే నిత్య నైమిత్తిక కామ్య కర్మల్లో కామ్యకర్మలు మాని, అంటే ఫలానా కోరిక కోసం కర్మలు చేస్తున్నాను కాకుండా నిత్యం విధిగా చేయవలసిన కొన్ని. నైమిత్తికం అంటే దేశకాలాలు బట్టి చేయవలసి వస్తుంది. ఉదాహరణకి మనం ఏదో క్షేత్రానికి వెళ్ళాం, వెళితే అక్కడ పితృదేవతలను చేసి తీర్థవిధి చేయాలి. ఏడాదికోసారి పితృతిథి వస్తుంది, అవి చేయాలి. వీటి నైమిత్తికం అని అంటారు, చేసి తీరాలి. ఇవి కానీ జ్ఞానం అనే భ్రాంతితో ధ్యానం అనే భ్రాంతితో కానీ ఇవి విడిచిపెట్టేస్తే భ్రష్టులమే నరకాలకు పోతాం. కనుక అవి చేసి తీరాలి. అది ముక్తినిస్తుందా? నిష్కామంగా చేయి, ముక్తినిస్తుంది. సకామంగా చేయి, సత్ఫలితం ఇస్తుంది. అయిపోయింది ఇక్కడ. కానీ ఎలాగైనా కర్మ వచ్చేది, కానీ నిష్కామ ముక్తికి హేతువు, అది నిన్ను బంధించదు. అంతేకాని కర్మ మానిస్తే భ్రష్టుడి అయిపోతావు. కానీ కర్మను ఎలా చేయాలి? ముందు శాస్త్రచోదితమైన సత్కర్మని చెయ్యడం మొదట, రెండవది ఈశ్వరార్పితం, మూడవది నిశ్చయాత్మకం. అది చేస్తే చిత్తశోధకం, అది ముక్తి సాధకం. ఎంత చక్కగా చెప్పారు భగవానుడి గీతలో. యత ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదంతతం స్వకర్మణ తమభ్యర్థి సిద్ధిం విందతి మానవ. ఇది కూడా నిజానికి ఉపదేశాలు అండి. ముందు భగవంతుడు ఏంటో డెఫినేషన్ ఇచ్చారు మొదటి శ్లోకంలో. మనం అనుకుంటాం అది హిందువుల గ్రంథం అని, అనుకున్న పర్వాలేదు, కానీ హిందువులకే దేవుడు అంటే బాగా తెలిసిన విషయం అర్థమవుతుంది ఇక్కడ. ఎంత చక్కగా చెప్పాడంటే భగవంతుడు అంటే యతః ప్రవృత్తి భూతానాం ఏన సర్వమిదంతతం. ఒకటే వాక్యం. ఎవరి వలన ఈ ప్రపంచం ప్రవర్తిస్తున్నదో, ఎవరు ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉన్నారో ఆ పరమేశ్వరుని. అంతే ఇక్కడ. ఆ పరమేశ్వరుడు విష్ణువును శివుడును ఏవను, ఆ పరమేశ్వరుని స్వకర్మణ తనదైన కర్మతో తం అభ్యర్చ ఆయన్ని అర్చన చేసినటువంటి వాడు సిద్ధిం విందతి, సిద్ధిని పొందుతాడంటే ముక్తిని పొందుతాడు. ఒక మొత్తం చెప్పారు కదా. స్వకర్మణ అన్నప్పుడు కర్మయోగం, తమభ్యర్చ అన్నప్పుడు భక్తి యోగం, సిద్ధిం విందతి మానవ అన్నప్పుడు జ్ఞానయోగం. మూడింటిని కలిపి చూపించారు చూడండి. అయితే కర్మ చేసినప్పుడు ఎవరి దృష్టిలో ఉండాలి? ఇప్పుడు మనకి ఎవరి దృష్టిలో ఉండాలి? ఈశ్వరుని దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ మొదట కర్తూరాజ్ఞగా చెప్పారు కనుక ఫలప్రదాత అయిన ఈశ్వరుని దృష్టిలో పెట్టుకుని నిష్కామకర్మ చేయాలి. నిష్కామకర్మ ఫలము కదా. ఎంతవరకు ఫలాలు ప్రమాదాలు పంప ఉంచుతాయని చెప్పి నిష్కామకర్మ ఫలం లేదు. ఫలం లేకపోతే చిత్తశుద్ధి ఎందుకు వస్తుంది? ముక్తి ఎందుకు వస్తుంది? ఫలం ఉంది. సత్కర్మకు ఇది సకామ కర్మకు వచ్చే ఫలం నిన్ను బంధితుడిని చేస్తుంది. నిష్కామ కర్మ ఫలం నిన్ను ముక్తుడిని చేస్తుంది. ఎందుకంటే చిత్తశుద్ధిని ఇస్తుంది నిష్కామ కర్మ. కానీ ఫలం లేదని ఎలా అంటాం? నిష్కామ కర్మకి ఫలం ఉంది, కానీ ఆ ఫలం ఈ ఫలం లాంటిది కాదు. ఇది మళ్ళీ కర్మ సముద్రాల్లో పడేసేది కాదు. అందుకే ఈశ్వరార్పితం నైచ్ఛయాకృతం. ఎంత బాగుందండి. అందుకే మనం పెద్దవాళ్ళు మొత్తం చేసిన తర్వాత తత్సత్ బ్రహ్మార్పణమస్తు అనమన్నారు. కృష్ణార్పణమస్తు, శివార్పణమస్తు అని. ఎంత చేసి కృష్ణార్పణ చేయాలా అని కూడా బాధ పడుతుంది. కొన్ని చేసింది నీకు ఇచ్చేస్తాడు, పుచ్చుకుంటావా? ఒక డబ్బా నెయ్యి వేసాడు యజ్ఞంలో, ఫలం అడిగాడు, 2 డబ్బాలు భగవంతుడు నెయ్యి ఇచ్చేసాడు. నువ్వు చేసిన కర్మకి నువ్వు ఇచ్చిన ద్రవ్యానికి అదే ఫలం ఇచ్చేస్తే ప్రయోజనం ఏంటంటే ఇక్కడ. కానీ 2 డబ్బాలు నెయ్యి కోసం 1 డబ్బా వేయం కదా. నువ్వు నెయ్యి వేస్తావు, నీకు మంచి ఆస్తి కావాలంటావు. అంటే దీన్ని ఆ ఫలంగా ఎవడో మార్చాలి, అవునా లేదా? నువ్వు నెయ్యి వేసిస్తే మంత్రంతో దానికి ఇంటిగానో ఆస్తిగానో మార్చేట ఒక వ్యవస్థ ఉండాలి. ఆ వ్యవస్థ పేరు ఈశ్వరుడిది బలప్రదానం. అందుకే ఈశ్వరార్పణ బుద్ధితో చేయి. పైగా అనేది ఇస్తాడని కాదు, నిష్కామంగా చేసేవారు అనేది ఇచ్చి తిరుగుతాడు. ఊరికి నేను పుచ్చుకోడాడు, ఊరికి నేను తీసేసుకుని మర్చిపోయేవాడు కాడైనా.
నువ్వు ఇచ్చేసినందుకు ఏం చేస్తాడంటే తనని ఇచ్చుకుంటాడు. అది తనని ఇచ్చుకోవడం అంటే మోక్షమే. అన్ని వదిలి ఈశ్వరుడు దొరికిపోతే అదే మోక్షం. తనని ఇచ్చేస్తాడు. తననే ఇవ్వాలంటే నువ్వు మరేదో కోరిక పెట్టుకుంటే ఎలా ఇస్తాడు? అవునా లేదా? తనని ఇచ్చుకోవాలని నీకు ఏ కోరిక ఉండకూడదు. అందుకే నా ఇచ్ఛయాకృతం, దాని పూర్వం ఈశ్వరార్పితం. అంటే నిశ్చయాకృతం కంటే ప్రయారిటీ దేనికి ఇచ్చాడు? ఈశ్వరార్పితం. కానీ కర్మ చేసేప్పుడు ఈశ్వరుని దృష్టిలో పెట్టుకో, ఆయన కల్పించు. ఈశ్వరార్పితం, నిశ్చయాకృతం, చిత్తశోధకం, ముక్తి సాధకం. దీనికి మళ్ళీ తెలుగులో కర్తృర్పిత ఫల నిష్కామ కర్మంబు చిత్తశుద్ధి నొసగి చేర్చును దారి అన్నారు. ఇలాగా వివరించారు. తర్వాత ఏం చెప్పారు అనేది చూస్తే మనకు 3 ఉన్నాయి. 3 30 ఉన్నాయని కూడా మీరు చెప్పచ్చు, కానీ నేను 3 చెప్తాను. శరీరము, వాక్కు, మనస్సు. ఈ 3 మనకి ఎక్విప్మెంట్. దీనికి ఎక్విప్మెంట్ కరణం అంటారు, పనిముట్టు అని తెలుగులో అంటారు, టూల్. ఈ 3 మనకున్నాయి. 4వది ఏది ఉంటే రేపు వచ్చి ఆలోచన చెప్పండి. 3. ఒకటి శరీరం, ఇంకొకటి వాక్కు, 3వది మనస్సు. ఈ 3టితో కానీ పాపం చేస్తే దుఃఖం అనిపిస్తాం. వేటితో అనిపిస్తాం? మళ్ళీ 3టితోనే. ఈ 3టితో పుణ్యం చేస్తే పుణ్యం అనిపిస్తాం. కనుక ఈ 3 కలిపి త్రికరణము అంటారు. ఇక్కడ ఈ త్రికరణాలని ఎలా వాడితే పనికొస్తుందో తర్వాత శ్లోకంలో చెప్పబడుతున్నారు. అది కాయ వాంగ్మనః. కాయ అంటే శరీరం, వాక్కు, మనస్సు. వాటిని ఎలా వినియోగించాలి? ఇది ఈశ్వరార్పితం అన్నారు కనుక ఈశ్వరుని దృష్టిలో పెట్టుకుని ఈ 3టిని ఎలా వినియోగించుకోవాలో చెప్తున్నారు. అంటే ఆ భక్తిని కూడా చక్కగా చూపిస్తున్నారు. కొందరు అనుకుంటున్నారు రమణుల వారు జ్ఞాన మార్గం అని, రామకృష్ణ పరమహంస భక్తి మార్గం అని. కానీ జ్ఞానిలా కనబడ్డ భక్తుడు రమణ మహర్షి, భక్తుడిలా కనబడే జ్ఞానం రామకృష్ణ పరమహంస. ఇక్కడ భక్తిని శుద్ధ భక్తి అంటారు, ఇక్కడ జ్ఞానాన్ని శుద్ధ జ్ఞానం అంటారు. అది తెలుసుకోవాలి. అంటే భక్తిలో కూడా శుద్ధ భక్తి ఉందన్నమాట. అంటే అది మనకు ఉందో లేదో ప్రశ్నించుకోవాలి. అలాంటి భక్తి ఉంటే భక్తి ప్రియ, భక్తి వశ్య, భక్తి గమ్య, భయాపహ. ఏమైనా సాధకులకు పనికొచ్చే అంశాలు ఇవన్నీ. ఇందాక అన్నాం కానీ మోక్షం కావాలనుకున్న వాళ్ళకి అంటే ఆవిడకి అక్కర్లేదని మోక్షం ఇస్తానంటే పుచ్చుకోవడానికి అంత సిద్ధమే. మోక్షానికి మాత్రమే కాదు, అసలు సత్యం అంటూ తెలుసుకుని బ్రతకడానికి పనికొచ్చే ఉపదేశాన్ని అందించినటువంటి మహాగురువులైన రమణుల వారికి నమస్కారం చేసుకుంటూ మిగిలిన విషయం రేపు చెప్పుకుందాం. స్వస్తి. ఇవాళ ఏదో సమయం తగ్గిపోయింది అనుకోవద్దు. పూర్తి చేయాల్సిన బాధ్యత తీసుకున్నాను కనుక ఆ కష్టం నేను పడతాను. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. శ్రీయకాంతాయ కళ్యాణదేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీ పతయే. హర హర మహాదేవ.